గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం దాదాపు ఈ రోజుకి 8 రోజులు. ఇప్పటికీ విజయవాడలో దాదాపు 12 నుంచి 13 డివిజన్లు. ఒక్కో డివిజన్కి వచ్చి కనీసం 5-6 ప్రాంతాలు ఉంటాయి. 12 డివిజన్లు అంటే 12 ఐదులు తీసుకున్న 60 ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. మీరు ఎంతమంది తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇంకా అన్ని డివిజన్లు నీళ్ళలోనే ఉన్నాయి. మళ్ళా వాన పడుతుంది. నేను వెళ్ళినప్పుడు కూడా నేను మొన్నటి రోజు వెళ్ళాను, శుక్రవారం. చూడండి, వాళ్ళ హౌస్ చూడండి, వాళ్ళ ఇల్లు చూడండి. కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇళ్ళు అవన్నీ. అంటే వాళ్ళు ఎవరో బీదలు కాదు, సంపన్నులే. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి చూడు ఎట్టుందో. అయ్యా, మా ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నాయ్యా అని అడిగి తీసుకుంటున్నారు పాపం. కొంతమంది అయితే మౌనంగా చూస్తూ ఉన్నారు. అంటే ఆత్మాభిమానం. అడిగితే, కావాలని అడిగితే అప్పుడు చేజాపుతున్నారు. మన తమ్ముళ్ళు వెళ్ళి ఫస్ట్ రోజు పంచేటప్పుడు భార్యాభర్త ఇద్దరు బాగా ధనవంతులు, వాళ్ళ ఒంటి నిండా బంగారం ఉంది. ఆ మోకాళ్ళు నీళ్ళు నడుచుకుంటూ ఎదురు వస్తా ఉంది. ఆహారం కావాలని అడిగితే ఇస్తారయ్యా, ఇస్తారా అన్నారట. మా ఇంటికంటే వాళ్ళ ఇల్లే బాగున్నాయి. వాస్తవంగా చాలా ఖరీదు గల ఇల్లుగా ఉన్నాయి. అది పైన అదే పిల్లలు పెట్టుకొని పైన ఉన్నారు చూడండి. అందులో బ్రెడ్, పాల ప్యాకెట్టు, 2 పండ్లు, కొవ్వొత్తుల ప్యాకెట్టు, ఒక అగ్గిపెట్టెతో సహా మొత్తం అందులో పెట్టి ఇచ్చాం ఒక ఫ్యామిలీకి. అట్లాగా అన్నం పొట్లాలు వాళ్ళు ఇష్టపడట్లా తీసుకోవటానికి, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది ఫుడ్. బ్రెడ్ అయితే 2 రోజులు వస్తుంది. పాల ప్యాకెట్ ఉంటుంది కాబట్టి చక్కగా పాలు కాగబెట్టుకొని ఆ బ్రెడ్ నంచుకొని తింటారు. తప్పదు ఇక మరి 2 రోజులు. వాస్తవంగా ఒక్కో చోట నడుముల్లో నీళ్లు ఉన్నాయి. అది ఇంకా పోయే కొద్దీ కనపడతా ఉంటే కొన్ని చోట్ల కాస్త మోకాళ్ళు లోతుంటే, కొన్ని చోట్ల నడుములు లోతున్నాయి. ఒక ఏరియాలోకి వెళ్ళాం, ట్రాన్స్ఫార్మం చాలా కిందకు ఉంది. అక్కడ మేము వెళ్ళిన రోజే వాళ్ళు కరెంట్ ఇచ్చారు. ఏమాత్రం అంత జాయింట్ ఉన్నా సరే మేము లెగుస్తాం. దేవుడి దయ వల్ల అలాంటి కీడేం కలగకుండా దేవుడు క్షేమంగా ప్రాంతాలన్నీ తిప్పి వాళ్ళకి చేయదగ్గ మేలు చేయడానికి సహాయం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో ఇంకా సమస్య పోలా. ప్రభుత్వాధికారులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటే, మనలాగా వెళ్ళి సహాయం చేసేవాళ్ళు చాలామంది వచ్చి హెల్ప్ చేస్తుంటే కూడా ఇంకా చాలామందికి అందట్లా. కాబట్టి ఇంకా విజయవాడ పట్టణంలో మరి నెమ్మదిగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి పిలుపునిస్తూ ఉన్నాను. దయచేసి ఇంకా కొన్ని రోజులు ఆ నీళ్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంక వాళ్ళ పని బయట పడ్డారులే అనుకోవద్దు. సింగు నగరు, వాంబే కాలనీ, మేము వెళ్ళింది రాజేశ్వరి నగరం ఒకటి, రాధానగరం ఒకటి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాం.
ఇంకా ఆ పైన కొన్ని కాలనీలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా ప్రాంతాల్లో నీళ్లలోనే ప్రజలు ఉన్నారు కనుక మీరు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయండి. కొంతమంది అన్న ఆహారం కూడా వద్దన్న, ఒక కొవ్వొత్తి ఇవ్వండి అన్నాను అంటున్నారు. దీపం లేక కొవ్వొత్తి ఇవ్వండి అన్న, కొవ్వొత్తి ఇవ్వండి అని అడుగుతున్నారు. కొంతమంది బట్టలన్నీ తడిసిపోయినాయి అన్న, పొడి బట్టలు లేవు, దుప్పటి ఇవ్వండి అన్న అని అడుగుతున్నారు. నిన్న మళ్ళా కొన్ని దుప్పట్లు వేసి బండికి మళ్ళీ నిన్న పంపించాను. గత 4-5 రోజులుగా 4-5 విడతలుగా మనం చేయదగ్గ సాయం చేస్తానే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే విజయవాడ పట్టణమే కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతం లంక గ్రామాలు ఉన్నాయి. వాటిని గురించి ఎవరు ఆలోచించట్లా. ఉదాహరణకి కొక్కిలిగడ్డ, అవనిగడ్డ పక్కన కొక్కిలిగడ్డ, కిష్కింద గడ్డ ఒకటి ఉంది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు. 4-5 రోజులుగా నీళ్లు ఉన్నాయి అక్కడ. నిన్న కొంచెం ఫ్రీ అయితే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతే ఇళ్ల నిండా బురద ఉంది. నిన్నటితో అధికారులు ఫుడ్ ఆపేశారని వార్త వచ్చింది. వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ 400 మంది ఉన్నాం, మాకేదన్నా అంటే నీళ్లు తీసినాయి, ఆ బురదంతా క్లీన్ చేసుకొని మేము ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి మాకు లేదు, మీరు ఏదన్నా సాయం చేయగలుగుతారా అని ఆ లంక గ్రామాల్లో వాళ్ళు ఫోన్ చేశారు. విజయవాడలో మనం చేసే పరిచర్య చూసి కొక్కిలిగడ్డ, కిష్కిందగడ్డ ఉంది అక్కడ. ఆ 2 ప్రాంతాల వాళ్ళు సమాచారాన్ని అందించారు. అవనిగడ్డలో మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సమాచారాన్ని తెలుసుకొని మాకు విషయాన్ని స్పష్టంగా అందిస్తారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు వెళ్ళి చేయదగ్గ సాయం చేయగలిగితే చేయండి, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏందనేది కొంచెం మాకు సమాచారం ఇవ్వండి. ఆలోచన చేద్దాం, మనం ఏం చేయగలమో ఆలోచన చేద్దాం. ఆ లంక గ్రామాలు కొంచెం డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళు పూర్తిగా ఒక కొలికి వచ్చేంత వరకు ప్రభుత్వ అధికారులు కొంచెం దృష్టి నిలిపి సహాయం చేస్తే బాగుండని మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు, నేను చెప్పే మాటలు మీకు వినపడతాయి కాబట్టి, ఇక్కడే ఉన్నవాళ్ళు కాకుండా లైవ్ ద్వారా అనేక మంది వింటారు కాబట్టి, మరి రేపల్లె పక్కన ఉన్నటువంటి కృష్ణానది పరివాహక లంక గ్రామాలని కొంచెం చూడండి. అవనిగడ్డ ప్రక్కనున్న ప్రాంతాలను కొంచెం చూడండి. వాళ్ళు ఫోన్ చేసి విషయాలు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రార్థించటమే కాకుండా వాళ్ళకి ఏదన్నా మనం చేయదగ్గ సాయం చేయునట్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రేపల్లెలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, అవనిగడ్డలో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు, తెనాలి ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి అక్కడ దగ్గర కాబట్టి మచిలీపట్నంలో ఉన్నారు, మచిలీపట్నంలో సంఘం ఉంది, తెనాలిలో సంఘం ఉంది, రేపల్లిలో కూడా కొంతమంది గ్యాదర్ అవుతున్నారు, అక్కడ కూడా ఆనంద్ వెళ్తూ ఉన్నాడు, అలాగే సుబ్బారావుని వెళ్తే ఇద్దరు సేవకులు వెళ్తూ ఉన్నారు రేపల్లి కూడా. దయచేసి సేవకులు కూడా దృష్టించి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకొని సమాచారం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాగున్నాం, మనం తిన్నాం, మనం ప్రశాంతంగా ఉన్నామని తృప్తి చెందకుండా ఇబ్బందిలో ఉన్నటువంటి మన వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయడానికి మనం అందరం నడుం కట్టాల్సి ఉంది. అలాగే ఇంకా అవకాశం ఉంటే శామ్ విజయవాడ పరిస్థితిని మళ్ళీ ఒక్కసారి తెలుసుకొని ఎలా ఉందో పరిస్థితి కొంచెం నాకు స్పష్టంగా ఆ సమాచారం అందిస్తే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో ఆలోచన చేద్దాం. కనుక్కో, బ్రదర్ ఉన్నాడుగా. మళ్ళా రాత్రి నుంచి వాన పడతా ఉంది మనకి.
ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దేనికి మూడిందో అర్థం కావట్లా. మొత్తానికి ఎవడో చోట మూడతానే ఉంది. రాత్రి నుంచి వాన పడతా ఉంటాయి. అది రాత్రి వెళ్ళి దుప్పట్లు పంచినాయి మనవాళ్ళు. పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళకి కాస్త ఆహారము దుప్పట్లు పంచారు. పునరావాస కేంద్రాలు ఉన్నాయి కొన్ని, అందులో పనిచేసే మన బిడ్డలు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ అవి పంచి వచ్చారు. ఏది ఏమైనా మనం చేయదగ్గది మనకు దేవుడిచ్చిన కృపలో. ఎవరో ఒకడు కామెంట్ పెట్టాడు, సంతోషపడేవాళ్ళు సంతోషపడుతుంటే ఏడిసేవాళ్ళు దరిద్రులు కొంతమంది ఉంటారు. అలాగే కొంతమంది వెటకారం చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు కొంతమంది ఉంటారు, వెటకారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకడు అంటున్నాడు, శాలేమన్నా మీరు ఒక ఏరియాకి హెల్ప్ చేయటం కాదు, మీ దగ్గర ఉన్న డబ్బులతో విజయవాడ మొత్తానికి మీరు సహాయం చేయగలరని పెట్టాడు. మరి అంత డబ్బులు నా దగ్గర వాడు ఎప్పుడు చూసాడు నాకు అర్థం కావట్లా. నిద్రమోహం వాడు వస్తే అర్థమైద్ది. మేము నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆ దర్లమిటి జల్లులు కొట్టి నీళ్ళు వచ్చి శుభ్రంగా మళ్ళా తీసుకొని కుంచెలు తీసుకొని తుడుచుకొని మళ్ళీ బకెట్లో బిండుకొని ఎత్తి పోసుకుంటున్నాం. జనాన్ని చూసి పైసలు బాగా వస్తాయి అనుకుంటున్నారు. ఇక్కడ ఛార్జీకి డబ్బులు లేకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు, సంగతి తెలియదు వాళ్ళకి. కొంతమంది అట్టున్నారు, కొంతమంది బోల్డ్ అంత అప్పుల్లో ఉన్నారు. ఏదన్నా చూస్తే మనం ఒక చూపు చూడటమే కానీ వాళ్ళకి వెళ్ళి మనకెళ్ళి చూసేటట్లు లేరు విశ్వాసులు. ఇవన్నీ తెలియవు. భయము చాలామంది గుంపులు వెళ్తూ ఉన్నారు అక్కడ, కానీ మా తలకాయలు లెక్కేసుకుని డబ్బులు లెక్కేసుకుంటారు అన్నమాట. ఏమండి, నేను యథార్థం చెప్తున్నా. నిజంగా సంఘం అంటే మన వరకు గ్యాదర్ అయ్యేటువంటి సంఘం మాత్రమే సపోర్ట్ చేసి సంఘం మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే సంఘానికి ఆ స్థితి లేదు. సంఘం సపోర్ట్ చేయటం, అచ్చంగా సంఘం చేసే దాని మీదనే ముందుకు వెళ్ళటం అయితే చాలా పనులు ఇంకా వెనకబడే ఉండేవి మనకి. ఎంతోమంది దేవుని బిడ్డలు లైవ్ ద్వారా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కలిగిన దానిలో నుండి ఎంతో కొంత తోడ్పాటు పంపిస్తే, కొంత సంఘం సపోర్ట్ చేస్తే అంతా కలిపి ఈ పరిచర్యలన్నీ జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే సంఘము ద్వారా అంటే మన ద్వారా గ్యాదర్ అయ్యేది మన ఖర్చుకే చాలదు పక్క. ఎందుకంటే మనలో చాలామంది వాడి సహోదరుడు ఏం పెట్టా అంటే దశంభాగాలు కానుకలు మీకు వచ్చే ఉపయోగిస్తే విజయవాడ మొత్తానికి పెట్టచ్చు అని పెట్టాడు. మరి వాడు ఎప్పుడు చూశాడు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి రావాలి, కూర్చోబెట్టాలా, తలకాయ తీసుకెళ్ళి ఆ చిల్లర గోతంలో పెట్టాలా, చూడని చూడరా. ఒక నెలకు వచ్చి ఖర్చు కనబడకుండా చాలా ఉంటుంది. అది సంఘం సపోర్ట్ చేయటం అయితే నేను బోల్డన్ తప్పు తేలాల్సి ఉంటుంది. ఏదో ఒక ద్వారం ముయ్యబడితే ఇంకో ద్వారం తెరవబడిద్దని ఏదో ఒక రకంగా దేవుడు సాయం చేసి మళ్ళీ ఎవరిని చేతులు చాప అడగకుండా, మళ్ళీ డిగ్నిటీ తగ్గకుండా, బిల్డప్ తగ్గకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దశంభాగాల గోల ఉందా మీకు? దశంభాగాల గోల ఉందా మీకు? ఎప్పుడన్నా పాయింట్ అవుట్ చేశాను. ఆ పాయింట్ దశంభాగాలు తెస్తున్నారా తేటలేదా, దశంభాగాలు తేండి అని. నేను చెప్పేది ఒకటే, దశంభాగమా కానుక ఇంకొకటా కాదు. నీ దగ్గర ఉందా తెచ్చాడబడై, నీతో పాటు 10 మంది తింటారు. నీకు లేదా వచ్చి తీసుకొని పో అని చెప్తున్నాను నేను. హల్లెలూయా. అర్థమైందా? అది నేను చెప్పే మాట. ఉంటే తెచ్చేయి, లేకపోతే తీసుకొని పో. మిమ్మల్ని ఎందుకు ఆ విషయంలో ప్రశ్నించనంటే, మీ కానుకలు దశంభాగాల విషయాలన్నీ నేను ఎందుకు ప్రశ్నించనంటే ఒకే ఒక కారణం. దేవుని కృపను బట్టి నన్ను వెంబడించే వాళ్ళందరూ, దేవుడు ఎంతమందికి నన్ను చూపించాడో
వాళ్ళందరూ సామాన్యులు కారని నా అభిప్రాయం. అర్థమైందా? నన్ను వెంబడించే వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తేనే వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, వాళ్ళు ఆత్మచేత నడిపింపు పొందుకున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఆత్మ ద్వారా నన్ను కనుగొని నాతో కలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర దేవుడు దీవించి ఏ కొంచెం ఉన్నా దాచుకోరని నాకు తెలుసు. వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకునేది పరిచర్యనే. ఎందుకంటే ఆత్మ కలిగిన వాళ్ళు. నేను ఎక్కడో మరుగున ఉన్నాను, ఎక్కడో ఉన్న నీకు నన్ను చూపించాడంటే మరి పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు గుర్తించగలిగావు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు సత్య సంబంధులు ఎవరో, అసత్య సంబంధులు ఎవరో, సద్బోధకులు ఎవరో, దుర్బోధకులు ఎవరో గుర్తుపట్టగలుగుతారు. ఆ ప్రత్యక్షత దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అలాంటి ప్రత్యక్షత పొందిన బిడ్డలకి మళ్ళా ఫలానా విషయం చేయండి, ఫలానా విషయం చేయండి అని నేను చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి నేను చెప్పను దాని గురించి. కొంతమందికి అది కూడా డౌటే, చెప్పకపోతే ఎట్లా, ఎక్కడెక్కడో ఆంతును అడుగుతుంటే నేనేంది అడగడేంది అంటారు. నేను ఏం అడిగేది? అంత పరిణతి చెందినటువంటి బిడ్డలకి నేనేం చెప్పేది? వాళ్ళకి తెలుసు. ఏదన్నా పాపం చేయలేకపోయారంటే లేదు, ఉందంటే మాత్రం ఫస్ట్ సన్నిధిని గుర్తు చేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నాకు ఆ విషయంలో చింతలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకొకటి పెట్టాడు, సరే చేశారు, పబ్లిసిటీ ఎందుకు అని. పబ్లిసిటీ ఎందుకంట? మరి చేసింది ఏమన్నా నాదే? గుట్టుగా చేసి రావడానికి సంఘ బిడ్డలు ఇచ్చింది. నేను వెళ్ళి మరి పరిచర్య చేశానో, శుభ్రంగా నేను తిన్నానో జనానికి తెలియాలిగా. నా చేతికి ఇప్పుడు నేను అంతమందికి తీసుకెళ్ళి పంచానంటే మా తాత సొమ్మ, మా అయ్య సొమ్మ? ఎవరు సొమ్ము? మీదే, మీరిచ్చిందే. మీలాంటి వాళ్ళు ఎవరైనా దేవుని వాక్యం విని బలపడి ఏదన్నా హెల్ప్ చేసిందే, పంపించిందే, లేకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుందే? మరి తీసుకొచ్చి మీరు నాకు పంపించినప్పుడు లేదా మీరు నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి ఆ పరిచర్య చేశానో లేదో, మధ్యవర్తిగా ఉండి నేను ఆ బాధ్యత నెరవేర్చానో లేదో నేను చూపించాలి మీకు. ఎచ్చుల కోసం కాదు, మెహర్బానీ కోసం కాదు, సాక్ష్యం కోసం. స్తోత్రం. ఇప్పుడు అవతల వాళ్ళు ఈ పని చేస్తే ఏమంటారో దానికి రిటర్న్ కౌంటర్ ఏందో అంత ఐడియా లేకుండా ఉంటుంది బుర్రలో. ఒక పని చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. నీవు ధర్మము చేయునప్పుడు నీ ముందర బోర ఊదింపవద్దు, మనుషులకు కనబడవలనని మీరు ఆ క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఆ మాట బైబిల్లోనే ఉంది. ఏడుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆ మాట బైబిల్లోనే ఉంది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. అది పర్సనల్గా నీవు కలిగి ఉన్న దానిలోంచి నీ వంతు నీవు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు అది ఎవరికి తెలియకుండా, ఇంకా చెప్పాలంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమన్నాడు. అది పర్సనల్. ఓకేనా? అదే వాక్యం జస్ట్ అడు చూడండి, అంతే. జస్ట్ అడు చూడండి. ఎటు? పక్క పేర 5వ అధ్యాయం 14వ వచనం చూడండి, లేకపోతే 15వ వచనం చూడండి. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఏంది? అంటే ఏంది? ఇక్కడ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియండి అంటున్నాడు. మీ సత్క్రియలు వాళ్ళు చూడాలి, పరలోకమందున్న తండ్రిని మహింపరచాలి.
మనుషులు మీ సత్క్రియలను చూచి, మరి మన కలిగిన దానిలో నుండి 10 మందికి సాయం చేయటం సత్క్రియ, దుష్క్రియ? మరి సత్క్రియ గుట్టుగా చేయమన్నాడా, పబ్లిక్గా చేయమన్నాడా? మరి ఇప్పుడు అదే ఇదే ఫాలో అవ్వాలి? ఒక్కటే, మన అంతరంగంలో ఇది నేను ఎచ్చుల కోసం చేయటల్లా, ప్రజల మెప్పు కోసం చేయటల్లా, దేవుని మహిమ కోసం చేస్తున్నాను, 10 మందికి ఇది తెలియాలి, అన్యజనులు దేవుని మహిమపరచాలి, అన్యజనులు ఆలోచించాలి. ఇలా విపత్తు సంభవించినప్పుడు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా క్రైస్తవులు తమ వంతు తోడ్పాటు అందించారా? పాపం వాళ్ళు కూడా కష్టపడి హెల్ప్ చేశారు. మనం నీది గొప్ప నాది గొప్ప అని కొట్టుకు చేస్తున్నాం, కానీ మనందరం భారతీయునురా, మనందరం మరి ఒకే ప్రజలము అనే అభిప్రాయంలోకి కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, దేవుని మయంపరిచే అవకాశం ఉంటుంది, ఉండదా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక ప్రశ్న వేసేటప్పుడు వెనక ముందు చూసుకొని వేయాలి. నోరు ఉంది కదా, లేకపోతే నాకేదో తెలివి ఉంది కదా అని ఒక్కొక్కటి కదా ఒక బాధ. కొన్ని రహస్యంగా చేయాల్సినవి ఉంటాయి, రహస్యంగా ఇచ్చి కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా, అంటే మన పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు లేదా దేవుని కొరకు మనం చేసినప్పుడు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది అన్నారు, చాలేమన్నా నీది చాలా మంచి మనసు అన్నా, నీది చాలా దయగల మనసు అన్నా అని. నాది మంచి మనసు, నాది దయగల మనసు కాదు, నాది కాదు. నేను మధ్యవర్తిని మాత్రమే. ఫస్ట్ దయగల మనసు దేవుడిది, రెండవది దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలది, నా బిడ్డలది దయగల మనసు. ఇప్పుడు నాకు దయ ఉన్న పైసా ఇల్లా, మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలి? నేను పాయింటే కదా, నాకు దయగల మనసు అయినా చేయడానికి నా బిడ్డలు కోఆపరేట్ చేయాలి. చేశారు, తీసుకెళ్ళి చేస్తున్నా. ఇక్కడున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, రాష్ట్రం నలుమూలలో నా బిడ్డలు ఉన్నారు. అప్పుడు నేను చేసినది చూశారనుకో, రైట్, మా పరిచర్య వైపు నుంచి కూడా కొంత సహాయం దీనిలోకి అందింది అని తృప్తి చెందుతారు, దేవుని మయంపరుస్తారు. అన్యజనుల్లో దేవునికి మయం వచ్చేది, నా బాధ్యత నెరవేరిద్ది, అందుకు కొన్ని ఓపెన్ చేసేది నేను. అంతేగాని నేను బిల్డప్ ఇయటానికి కాదు. జనానికి తెలియదు. ఒక సేవకుడుగా నా దగ్గర సొమ్ము ఉంటుందా? ఏం వ్యాపారాలు చేస్తున్నాను నా దగ్గర సొమ్ము ఉంటుంది, లేకపోతే ఏం బిజినెస్లు చేస్తున్నానని, లేకపోతే ఏం ఉద్యోగాలు చేస్తున్నానని. నేను తినే పట్టెడు అన్నం కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇచ్చే దానిలో నుండి నేను తింటున్నాను. అంటే బలిపీఠం మీద ఉండి ఉపదేశం చేస్తూ పరిచర్య చేస్తున్నాను కనుక, ఆత్మీయ ఉపదేశం పొంది ఆత్మీయ ఆహారం తీసుకొని భౌతికంగా మీ కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందిస్తే దాన్ని మీ అవసరాల కోసం వాడుతున్నాను. నేను మనుగడ సాగించడానికి కూడా దాన్నే వాడుకుంటున్నాను. ఓపెన్గా చెబుతున్నా. మరి చెప్పమని ఏముండో, దేవునికి స్తోత్రం. ఇంత పచ్చిగా పిచ్చిగా ఓపెన్గా వాస్తవం నేను మాట్లాడేది. మా అయ్య సొమ్మ, మా తాత సొమ్మ. కాబట్టి షాలేము రాజు అన్న వెళ్ళి ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సంఘము సపోర్ట్ చేస్తుంది. అది తండ్రి సన్నిధిది. అర్థమైందా? ఎవరిది? తండ్రి సన్నిధి పరిచర్య, తండ్రి సన్నిధి ఫ్యామిలీ. అది ఎన్ని రకాల సేవలు చేసినా, ఇప్పుడే కాదు ప్రతి ఘట్టంలో మేము చేయదగ్గది మనం చేస్తానే ఉన్నాం, చేస్తాం మన స్తోమత కొద్దీ. విజయవాడ మొత్తానికి పెట్టేంత నీ దగ్గర ఉందంటే వాడు అన్నదే నిజమగును గాక. అది నేనేం ఫీల్ అవునా, ఆమెన్ అంటాను నేను, అంతే. ఎవరైనా ఆ మాట అన్నోడు ఉంటే చూస్తా ఎవరి హృదయం ఎలా ఉంది ఏందనేది. కాబట్టి నిజంగా అంత శక్తి ఇస్తే ఆ పని కూడా చేస్తాం. కరోనా టైంలో చేసాం అలాగా. నా బిడ్డలకి విషయాలు తెలియాలి కాబట్టి సమాచారం అందిస్తా. నేను కొంత చేస్తాను, బిడ్డలకి మాదిరిగా కూడా ప్రోత్సహిస్తా. ఇదిగో నా చేతికి ఇచ్చిందంతా నేను చేస్తున్నాను, బిడ్డలారా మీరు కూడా మీరున్న ప్రదేశాల్లో చేయండి అని, మాదిరి కోసం, అన్యజనుల్లో దేవుని మహిమ కోసం, ఆల్రెడీ తోడ్పాటు అందించిన వాళ్లకు సాక్ష్యం కోసం. అట్లాగా నేను చేసే పని బహిరంగంగా చేస్తున్నానంటే ఇన్ని కారణాలు ఉంటాయి, ఇంత లాజిక్ ఉంటుంది. ఓకే, ఇంకా సుత్తి అనవసరం. ఇంక వాడి పద్దాగలు ఎట్లాంటి ఈ పనికి మాలిన మాటలు మాట్లాడేవాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఒకవాడికి మనస్సాక్షి బాగుంటుంది, వాడికి ఊరకు ఒక టూకీకి ఒక మాట అందిస్తే ఓ నేనైతే ఎడబడ్డాను సర్దుకుంటాడు. ఈ మనస్సాక్షి సచిన వాళ్ళు ఉంటారు చూడు,
మన సచిన వాళ్ళకి వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కదో. ఇక వాడు బతుకంత ఏడుతానే ఉంటాడు. వాడు చేయడు, చేసేవాళ్ళు చేస్తామంటే వాడి కళ్ళు వారవలేవు. ఇంక అట్లాంటి వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకే సైతాన్ సంబంధులు. కాబట్టి ఇక మనకు అనవసరం. రండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మీరు చేయదగ్గ సాయం చేస్తారా? ఆ విజయవాడ సమీపస్తులు ఎవరైనా ఉంటే చేయండి. వాళ్ళకి లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయండి. స్పష్టంగా చెప్పాను, ఇంకా దీన్ని పక్కన పెడుతున్నాను ఆ మ్యాటర్ని. ఇప్పుడు వాక్యం దగ్గరకు వస్తాను. ఉదయకాలం ఒక మంచి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తనను గురించే మరి దేవుడు వ్యక్తం చేశాడు. ఉదయం ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఒక కీలకమైన విషయాన్ని దేవుడు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఆ మొదటి వాక్యాన్ని పెట్టుకొని వినండి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయం. పరిశుద్ధాత్మ తన్ను గూర్చి తాను వ్యక్తం చేసినటువంటి ప్రత్యక్షత ఒకటి ఉదయకాలం మాట్లాడటం జరిగింది. సింపుల్గా ఇప్పుడు మనం ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయంగా నడుచుకోవాలని ఆరాటపడతాం. ఎక్కడ కూడా శరీరానుసారంగా నడుచుకోవాలనేది మనం కోరుకోం. అన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఉండాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలనేది మన హృదయ వాంఛ. కానీ నిజంగా అలా జరుగుతుందా? అన్ని సందర్భాల్లో ఆత్మానుసారంగా ఆత్మీయంగా మనం నడుచుకుంటున్నామా? కొన్నిసార్లు ఆత్మీయంగాను, కొన్నిసార్లు శరీర సంబంధంగాను నడుచుకుంటున్నామా? మీరేం చెప్తారు? 2 విధాలుగా నడుచుకుంటున్నాం అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నయ్య నేను ఎల్లప్పుడూ కేవలం ఆత్మానుసారంగానే నడుచుకొనుచున్నాను, నేను దేహమును లక్ష్య పెట్టుట లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తవాకండి. లేదన్నయ్య ఒక్కొక్కసారి ఏమో పూర్తి ఆత్మీయంగా ఉంటున్నాను, ఒక్కోసారి ఏమో శరీర సంబంధంగా నడుచుకుంటున్నాను, నా దగ్గర 2 విధములైన క్రియలు కనపడుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, స్పష్టంగా అర్థమైంది. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాలని. తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాలని, ఆత్మీయంగా నడుచుకోవాలని. కానీ కొన్నిసార్లు మనల్ని మనం గమనించినప్పుడు, కొన్నిసార్లు ఏమో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ పరిశుద్ధుల ముందు కానీ మనం ఆత్మీయంగా నడుచుకుంటాం. వాళ్ళు పక్కకెళ్ళిన తర్వాత, సన్నిధి నుంచి పక్కకెళ్ళిన తర్వాత శరీర సంబంధాలు కనపడ్డప్పుడు మళ్ళీ శరీరానుసారమైనటువంటి ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నాం. ఆశేమో పూర్తిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలని, కానీ అలా జరగట్లా. సింపుల్గా చెప్దాం. ఇప్పుడు అందరికీ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్ ఉంది అంటే సినిమాలు సమృద్ధిగా ఉంటాయి. దానిలో ఏదో లోకానుసారమైన చెత్త అంతా అందులో ఉంటుంది. నువ్వు చూసే కొంత వస్తూ ఉంటాయి, వందల వేల వీడియోలు వస్తూనే ఉంటాయి. రీల్స్ ఉంటాయి కదా, వస్తూనే ఉంటాయి. అబ్బోయ్ అని నీకు తెలుసా? మరి నా చేతిలో కూడా సెల్ ఉన్నప్పుడు మరి నేను కూడా తిప్పుతూ ఉంటాగా. తెలుసు, చూశాను. అయితే ఒక విషయం, అంటే సెల్ ఫోన్లో న్యూస్ని చూస్తాను, పబ్లిక్ దేనికి బానిసలు అవుతున్నారో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తాను. మరి ఒక నాయకుడిగా నేను ఉన్నప్పుడు మరి అవతల పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలంటే వాటిని నేను అబ్జర్వ్ చేయాలి, చేశాను కూడా. సహజంగా అనిపించింది. కాసేపు దేవుని వాక్యం విన్నా, కాసేపు అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అందులో మొహం పెట్టి ఇక లోకానుసారమైన చెత్తంతా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కాదా? షో చేయకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పాలి. అవును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరెక్టేనా అన్నయ్య? అది పెద్ద సైతాన్ అయిపోయింది. దానిలో మొహం పెడితే గంటల టైం లాగేస్తుంది, ఐస్కాంతం లాగేసినట్టు. రైట్, ఓకే. పూర్తిగా ఆత్మానుసారంగా ఉండాలన్న ఆశ అయితే ఉంది. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం అన్నట్టు అనుకున్న ఆశ చొప్పున బతకటం కుదరట్లా. ఇక సెల్ ఫోన్ ఒక సమస్య కాదు. కోపం వచ్చినప్పుడో, కొన్ని టెంప్టేషన్స్ వచ్చినప్పుడో, కొన్ని శోధనలు ఎదురైనప్పుడో
ఖచ్చితంగా శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న అనుభవాలు మనం ఎరుగుదాం. కొన్నిసార్లు మనకే ప్రశ్న, అసలు నేను ఆత్మ సంబంధినేనా? అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా? అసలు నేను దేవుని ఆత్మను కలిగే ఉన్నానా? నా ఆలోచనలు ఏంది ఇంత దరిద్రంగా ఉన్నాయి? నా ప్రవర్తన ఏంది ఇంత చండాలంగా ఉంది? నేనేంది అసలు ఇంత వీక్గా ఉన్నాను? ఏంది నేను? అసలు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అనే ప్రశ్న మీకు కలిగిందో లేదో కానీ నాకు కలిగింది. ఇది నేను నా ఆత్మీయ జీవితం గత 20 సంవత్సరాలకు పై చిలుకు నేను దేవునితో నడక మొదలుపెట్టి 2002లో నేను రక్షింపబడ్డాను. 2024 ఇదంటే 22 సంవత్సరాల, అంతగా ఇంచుమించు 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో రకరకాల అనుభవాలు చూశా. హోమియో మందు కనిపెట్టిన ఆయన ఓన్ బాడీ మీద ప్రయోగాలు చేసుకున్నట్టు నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు నా హృదయంలో కొన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు రెండు విధాలుగా ఉంటున్నాడు మనిషి, ఎందుకు ఏక విధానంలో ఉండట్లేదు. మరి ఇప్పుడు అపోస్తలులను చూస్తే వాళ్ళు ఒకే విధంగా ఉన్నారు. బైబిల్ చూడండి కావాలంటే, మీరు ప్రవక్తలను చూడండి, వాళ్ళు పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. ప్రభువుని చూడండి, ఆయన పూర్తిగా ఆత్మీయంగా ఉన్నాడు. అపోస్తలులను చూడండి, పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. ప్రవక్తలను చూసినా, ప్రభువును చూసినా, అపోస్తలులను చూసినా మొత్తం పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. మరి నేనెందుకు ఎలా ఉన్నాను? అసలు కారణం ఏంటి? అలాగని పోరాటం ఏమన్నా ఆపామా? పోరాడుతున్నాం. ఎట్లనన్నా పరిపూర్ణత రావాలి, ఎట్లనన్నా పరిపూర్ణత పొందాలని తిప్పలు పడుతున్నాం, కుస్తీ పడుతున్నాం. ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంత వెనక్కి నెట్టబడుతున్నాం, వల్ల కావట్లా. దీని అంతటికి గల కారణం ఏంటి? పోనీ అసలు ఉండనోళ్ళం పూర్తిగా ఆత్మీయతను వదిలిపెట్టి లోకానుసారంగా ఉంటామా? అది చేతగాట్లా. దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం. అలాగని దేవుళ్ళలో మరి పరిపూర్ణంగా ఉంటున్నామా అంటే అది చేతగాట్లా. కాసేపు దేవుడికి భజన, కాసేపు లోకానికి భజన అన్నట్టు అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. దానికి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాను. దానికి ఏంటంటే కారణం కొంచెముగా ఆత్మను పొందుట. అది ఏమిటి? కొంచెముగా ఆత్మను పొందుట. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి యేసుప్రభుతో జీవితం మొదలుపెట్టి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి తన యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి శక్తి ఏ స్థాయిలో అయితే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో ఆ స్థాయిలోనే ఆ వ్యక్తి నుంచి ఫలాలు ఉంటాయి అనేది ఉదయం అందించాను. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని అందిస్తున్నాను, ఎందుకంటే అందరికీ ఉపయోగపడే మాట అది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమిటి కారణం అంటే, ఒక్కొక్క వ్యక్తి తాను పొందిన ఆత్మ యొక్క ప్రభావాన్ని బట్టి, ఆత్మ యొక్క శక్తిని బట్టి తన క్రియలు ఉంటాయి అనేది స్పష్టంగా గుర్తించాను. ఉదాహరణకి పొద్దున్న నేను చూయించాను. ఒక 8 సంవత్సరాల బాబు మీద, ఒక 8 ఏళ్ల బాబు మీద, 8 ఏళ్ల వయసు ఉన్న బాబు మీద 60 కేజీల బస్తాన్ని మనం వేయగలమా? వాడు మొయ్యగలడా? మొయ్యలేడు. వాడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి కొలది వాడు మోస్తాడు, అంతకు మించి వాడు మొయ్యలేడు. ఉదాహరణకి 8 ఏళ్ల బిడ్డ అనుకోండి, వాడికి ఒక 5 కేజీలే ఎక్కువ బరువు. ఆ 5 కేజీల బరువే నెత్తిన పెడితే వాడు మెడక ఎట్టట్టు ఊపుతాడు, కొంగు ఊపినట్టు. అదే ఒక 25 ఏళ్ల వ్యక్తి అనుకోండి, నువ్వు 60 కేజీల బస్తా నెత్తి మీద పెట్టినా సరే అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతాడు.
ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే వారి వయసును బట్టి శక్తి ఉంటుంది, వయసును బట్టే జ్ఞానం ఉంటుంది. పిల్లల్ని తీసుకుందాం. 8 ఏళ్ల వాడు నాకు తెలిసి ఒక 5-6 కిలోలు మోయగలడు. ఒక 8 ఏళ్ల వయసు ఉన్నవాడు ఏదైనా చెప్పగలడా? ఏదైనా చేయగలడా? అంత జ్ఞానం వాడికి ఉంటుందా? వాడిని మోసం చేయటం ఈజీ. 8 ఏళ్ల బాబుని మోసం చేయటం ఈజీ. వాడికి తెలియదు అన్నీ. వాడు స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద మీ నాన్న పడిపోయాడు, ఆడి మెడలోనే ఉంటుంది కార్డు, అందులో వాడి తండ్రి పేరు ఉంటుంది. అది చదివి మీ నాన్న పేరు ఫలానా కదా, ఆ రోడ్డు మీద పడున్నాడు మీ నాన్న అని చెబితే 8 ఏళ్ల బిడ్డ కాదు, 12 ఏళ్ల బిడ్డ కూడా మోసపోయిపోయారు. ఢిల్లీ దగ్గర నోయిడాలో జరిగిన నిఠారి వరుస హత్యలలో మీకు ఎప్పటికి కూడా నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నిఠారి వరుస హత్యలని ఢిల్లీ దగ్గర నోయిడాలో ఒకడు 2 పని వాళ్ళని కలుపుకొని 3 కలిసి దాదాపు 40 కంటే ఎక్కువ మంది పిల్లల్ని చంపారు. ఎట్లా అని తెలుసా? ఇట్లానే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళటం, పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మెళ్ళల్లో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు, వాడి గుర్తింపు కార్డు ఉంటుంది కదా, వాడికి స్కూల్ కార్డు ఉంటుంది కదా, దాని మీద తండ్రి పేరు ఉంటుంది కదా, వాడిని ఫాలో అవుతూ ఆ తండ్రి పేరుని అబ్జర్వ్ చేసి తర్వాత వాడికి ఎదురొచ్చి ఫలానా దగ్గర మీ నాన్న ఇట్లా పడిపోయి ఉన్నాడు, మీ నాన్న పేరు ఫలానా కదా అంటే వాడు అమ్మాయిగా అవునండి పడున్నాడు అక్కడ, జనం అంతా గుంపు కూడా ఉన్నారు అంటే వాడు ఏడుస్తాడు. లేదా అమ్మ ఏడ్చిద్ది, నేను తీసుకెళ్తుందా బాధపడవాక, వెంటబడి వెళ్ళిపోయిద్ది. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి? తండ్రి పేరు చెప్పాడు కాబట్టి. వెళ్ళిపోతే కావంతను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అట్లాగా అంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో తెలుసా? చంపారు పిల్లల్ని. చంపి వాళ్ళని బస్తాల్లో పడేసి వాడి ఇంటి పక్కన పెద్ద డ్రైనేజీ కాలువ ఉంటే అందులో వేసాడు వాడు. వాళ్ళ సైకోయిజం. వాళ్ళల్లో ఒకడు 16 సంవత్సరాల అమ్మాయిని చంపి అమ్మాయి కాలేయాన్ని తినడానికి ట్రై చేశాడంట. అంటే లివర్. ఊహించగలరా ఇట్లాంటివి జరిగినాయి అంటే? జరిగినాయి మరి. అంటే అంత 16 ఏళ్ల పాపను కూడా మోసం చేయగలిగాడు వాడు. అంటే ప్రాయాన్ని బట్టి అనుభవాలు అన్న పాయింట్ కాడ ఈ విషయాలు చెప్తున్నాను నేను. మళ్ళీ అటుపోయారు మీరు. తర్వాత పట్టుకున్నారులే, పాపం ఎప్పటికీ దాగదుగా చిక్కారు. మొత్తం వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ బయటకు వచ్చి ఆ పొక్కులేం పెట్టి మొత్తం తీస్తే చిన్నపిల్లల ఎముకలే అన్నీ. అదిగో ఎంతమంది పిల్లల్ని డ్యామేజ్ చేశారో చూడండి. తీసేనన్న మళ్ళీ అడ్డుపోయిద్ది, మన అంశం అడ్డుపోయిద్ది. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అదే పెద్దవాడు 25 ఏళ్ల వాడిని అంత తేలిగ్గా మోసం చేయటం కష్టం. మీ నాన్న అక్కడ పడున్నాడు అంటే అలాగాని వాడు బాడు. మా నాన్న ఆడబడున్నాడు, నీకోటి చెప్పాడు, నీకెట్ట తెలుసు, అయినా అసలు నేను ఎట్ట కనపడుతున్నా నీకు, ఇట్రా ముందు ఇట్రా అంటారనరా. అదే అనుభవం లేనోడు, జ్ఞానం లేనోడు ఊరకనే మోసపోతాడు. సో 8 ఏళ్ల బిడ్డ 8 కేజీల బరువు కూడా గట్టిగా మొయ్యలేనట్టు, అదే వాడు 25 ఏళ్ల వాడైతే వాని వయసును బట్టి, వాడి శరీర ఆకృతిని బట్టి వాడు 60 కేజీలని కూడా మోయగలడు. ఎందుకంటే శక్తిని బట్టి వాడు వెయిట్ మోయగలడు, వానికి ఉన్న శక్తిని బట్టి. 8 ఏళ్ళ వాడికి ఎక్కువ శక్తి ఉండదు, వాడు ఎక్కువ మొయ్యలేడు. 25 ఏళ్ళ వాడికి ఎక్కువ శక్తి ఉంటుంది, వాడు మొయ్యగలడు. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి శక్తి, మనం కలిగి ఉన్న శక్తిని బట్టే మన క్రియలు ఉంటాయి. మనం కొద్ది శక్తిని పొందుకొని ఎక్కువ క్రియలు చేయడానికి ఆశపడితే కుదరదు అంటుంది వాక్యం. నువ్వు ఎక్కువ కార్యాలు చేయాలి, వాళ్ళంత పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి అంటే వాళ్ళు పొందినంత శక్తి నువ్వు పొందాలి. అది రహస్యం.
ఇది మనకు తెలియదు. నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను కూడా భాషలు మాట్లాడుతున్నాను. మరి నేను భాషలు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నేను అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఒక్కోసారి శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నాను? ఏంది శరీర సంబంధంగా క్షమించలేకపోతున్నాను, కోప్పడుతున్నాను, కొన్నిసార్లు పరుష పదజాలం వాడుతున్నాను, చేయెత్తి కొడుతున్నాను, కొన్నిసార్లు టెంప్టేషన్స్కి ఎఫెక్ట్ అవుతున్నాను. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇది. దేవునికి స్తోత్రం. ఏంటి దానికి కారణం? శక్తి లేకపోవుట. ప్రవక్తలను చూస్తారు, వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటారు. అపోస్తలను చూస్తారు, వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. యేసయ్యను చూస్తారు, యేసయ్యలాగా బతకాలా అనుకుంటారు. కానీ క్రియలోకి వచ్చేటప్పటికి అది సాధ్యం కాదు. ప్రవక్తలు అలా ఎలా ఉండగలిగారు? ప్రభువు అలా ఎలా ఉండగలిగాడు? అపోస్తలు అలా ఎలా ఉండగలిగారు? ఈ రోజున్న భక్తుల్లో మీరు కూడా కొంతమంది ఆత్మీయులు చూస్తారు మీ పక్కనే, మీ ఇళ్ళ దగ్గర, మందిరంలోనో కొంతమంది ఆత్మీయులు చూస్తారు. చూసినప్పుడు మీకు ఆశ కలిగింది, ఆమె కూడా నాలాంటిదేగా, మరి ఆమె బలహీనతను జయించగలిగినప్పుడు నేనెందుకు జయించలేకపోతున్నాను? ఇప్పుడు నువ్వు సినిమా చూసేస్తున్నావు ఈజీగా, కానీ నీ ఇంటి పక్కన ఒక ఆత్మీయురాలు ఉంది. ప్రయత్నించి కాసేపు అన్న ఆమె ఒక మూవీ చూసేటట్టు ట్రై చేస్తే ఆమె చూడదావు. అక్క ఒక మూవీ రిలీజ్ అయిందక్క, సూపర్ ఉంది, మామూలు లేదు అసలు, చూడక్క. అందులో చెడే లేదక్క, సబ్జెక్ట్ ఉందక్క, చూడక్క. సబ్జెక్ట్ లేదు, అది బొందలేదు. బైబిల్లో లేని సబ్జెక్టు లోకంలో ఏముందమ్మా? ఉన్న సబ్జెక్ట్ అంతా బైబిల్లో ఉంది. బైబిల్లో ఇవ్వని జ్ఞానం లోకం ఏమి ఇచ్చింది? హల్లెలూయా. నేను చూడమ్మా ఆ సైతాన్ గోల, నాకు ఆ టైం వేస్ట్ అవ్వటం నాకు ఇష్టం లేదు. 2-3 గంటలు ఎందుకమ్మా దాన్ని తగలబోస్తే, నేను చూడను అని వెళ్ళిపోతారు. ఆ మనిషి అట్ట వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి కూర్చొని ఆలోచిస్తుంటది. ఒక్క సినిమాని ఊరకట్ల కాసేపు 10 నిమిషాలు ఆ మనిషి చేత చూపించలేకపోయాను, ఆ మనిషి చూచేటట్టు చేయలేకపోయాను. నేనేమో రోజుకో సినిమా చూస్తున్నా. ఎందుకు ఇలాంటి పరిస్థితి? మళ్ళీ ఆమె యేసుప్రభుని నమ్ముకుంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నా. ఆమె భక్తి చేస్తుంది, నేను భక్తి చేస్తున్నా. ఆ మనిషి ఉన్నంత నీతి నియమంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా? పరిశుద్ధ జీవితం విషయంలో కావచ్చు, ఎదుటోళ్ళని క్షమించే విషయంలో కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వాళ్ళ ఆయన చండాలంగా తిడతాడు. ఆమె ఆత్మీయురాలు. ఆమె రివర్స్ అయ్యి ఆయన తిట్టిద్దని వెంటబడి కదిలిచ్చి కవిచ్చి మరీ తిడుతుంటాడు. నేను చూసా కళ్ళారా. ఆమె మాట్లాడే పనే లేదు. ఆయన పచ్చి కోత కూస్తే స్తోత్రమయ్యా, బిడ్డను క్షమించయ్యా అనుకుంటా ఆమె పని చేసుకుంటా ఉంటుంది. ఏయ్ నిన్నే అని మళ్ళీ అంటాడు, స్తోత్రం ప్రభువా నీకు వందనాలయ్యా అని. నా కడుపులో మండిపోయింది ఒకసారి చూసి. నాకే అంత పచ్చి కోత కూశాడు ఆయన. మనిషి జన్మెత్తావా, అంత దారుణంగా మాట్లాడుతున్నావు అడుగుదాం అనిపించింది. నా భార్య నేను అనుకుంటే నువ్వే ఉడిరా అంటాడే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? గుటకలు మింగి చూశా, వెంటబడి పచ్చి కోతలో కోస్తా ఉన్నాడు. ఆమె ఒక్క నోరెత్తి ఒక శాపవచనం పలకలా, ఒక దుర్భాష మాట్లాడలా. ఆయన పచ్చి కోత కూసినప్పుడల్లా యేసయ్యా స్తోత్రం, బా బిడ్డని క్షమించాయా, బో తండ్రి సైతాన్ని బంధించు ప్రభువా, నీ బిడ్డ నోటిని కాయి తండ్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, పని చేస్తాం. మీరు చేయగలరా అట్లా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. వెంటబడి పచ్చి కోతలు కోస్తుంటే వాడిని కనీసం తన్నకపోయినా, తిట్టకుండా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా, ప్రభువా బిడ్డని క్షమించు, బిడ్డ నోటిని కాయ సైతాన్ని బంధించని మీరు అట్ట చేయగలరా? వాడు 2-3 తిట్లు తిట్టగానే ఏయ్ అదే ఇదే అని అనుకో, ఏందిరా రే ఏం చెప్పు, ఏం పద్దాగలు నిన్ను తగ్గించుకొని పోతా ఉంటే ఎగస్ట్రాలు ఏందిరా
నన్ను రా అంట, నిన్నుగా ఒకసారిగా 14 సార్లు అంటారా? తేల్చుకుందాం అందా? డౌట్ లేదుగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాయమేనా? ఎంతమంది? ముందు లేడీస్ వైపు నుంచి చేతులు ఎత్తారని నా నమ్మకం. కానీ ఆ టెంప్టేషన్లో, ఆ కోపం, ఆ శోధనలో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. నాకు అనిపించింది స్త్రీలలో ఓర్పు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఓర్పా? అమ్మో, నా వల్ల కాదు. తమ్ముళ్ళలో కూడా కొంతమంది తమ్ముళ్ళలో నేను చూస్తాను, వాళ్ళు నాకంటే ఓర్పు కలిగి ఉంటాను. నేను వాళ్ళతో డైరెక్ట్గా చెబుతాను, నువ్వు ఎదుర్కొన్న అదే శోధన నేను ఎదుర్కొంటే వాడిని ఖచ్చితంగా కొడతా తమ్ముడు, కొడతా తమ్ముడు. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని జనులు దుర్మార్గులు ఆ తమ్ముడిని ఏమన్నారు తెలుసా? కానుకల కోసమే కదరా నువ్వు ఈ పని చేస్తుంది, నీ భార్యని ఇలా చేయరా, వచ్చి ఇచ్చేస్తారు, కానుక ఇస్తారు అనే మాట మాట్లాడాడు. మామూలు మాట కాదు అది. అంత మాట పడి కూడా ఆ మాట అన్నోడిని ఏమనకుండా ఆ తమ్ముడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఆ చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్నా మా ఆయన కనపట్టలా, ఇట్లా గొడవ జరిగిందన్నా, ఇంత పచ్చి మాట మాట్లాడారన్నా, ఏమన్నా చేసుకుంటాడేమని భయం పుడుతుందన్నా అని ఫోన్ చేసి నేను ప్రార్థన చేశా. తర్వాత 3 ఆ తమ్ముడు ఇంటికి వచ్చినాక ఫోన్ చేశాడు, ఏందన్నా ఫోన్ చేశావంట. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం కాదు, ఏం చేసుకోడు, వస్తాడు, వచ్చి నాకు ఫోన్ చేయించంటే వచ్చి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్ చేస్తే నేను ధైర్యం చెప్పాను. కానీ ఆ స్పాట్లో ఒకవేళ నేనుంటే ఆ మాట పడలేనేమో. ఒకవేళ ఆ మాట అన్నోడిని నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నాను నేను. అంత మాట అంటే అమ్మో, అది జీర్ణించుకోవడానికి నాకు శక్తి ఉందా? కానీ బలహీనుడైన ఆ సహోదరుడు ఆ మాటను పడి వెళ్ళాడు. ఆ మాట ఆ బిడ్డను కూసినప్పుడు సంఘం 20 మంది, ఈరోజు 250 నుంచి పైన సంఘం, 250 మంది పై చిలుగు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను కూర్చొని ఆలోచించుకున్నా, నాకంత ఓర్పు ఉందా? వాడు ఆ మాట అన్న మరుక్షణమే వాడి ముక్కుల్లో రక్తం పడునేమో ఒకవేళ నేను ఆ స్పాట్లో ఉంటే. అమ్మో బాబాయ్, యేసు రక్తం వేసేయం, అంత ఓపిక. నేను అట్లా ఆలోచించుకుంటాను. నేను ఒకటి గుర్తించాను, వాళ్ళు అదే ప్రభువుని సేవిస్తున్నారు, నేను అదే ప్రభువుని సేవిస్తున్నాను. ఆ తల్లి నా ప్రభువునే సేవిస్తుంది. వాళ్ళు అలా అంత నిగ్రహంగా, అంత ఓర్పుగా, అంత కంట్రోల్గా ఉండగలిగినప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? నేనెందుకు సహించలేకపోతున్నాను? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, శాలేమన్నా ఇప్పుడు నిజంగా నువ్వు అదే బాపతా? ఎవడన్నా ఎగస్ట్రాలు మాట్లాడితే ఇక రక్తం పడతా కొడతావా? అయ్యా నేను చెప్పట్లేదు ఇప్పుడు కొడతానని. ఆ సందర్భాన్ని బట్టి అట్లా ఆలోచించుకున్నాను నేను. ఏమో దేవుడు ఓపికిస్తే అలాంటి మాటలు కాదు, అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు అప్పజెప్పడానికైనా దేవుడు నిర్ణయిస్తే దాన్ని నేను తప్పించుకోగలనా? దేవుడు ఆ శక్తిని ఇస్తే ప్రాణం అప్పజెప్పడానికైనా నేనైనా నువ్వైనా సిద్ధం. దేవునికి మహిమ, హల్లెలూయా. అదే మనం క్రీస్తు కోసం నీతి నియమాలతోనే నిలబడలేకపోతున్నాం. వాళ్ళు అసలు ప్రాణాలు అప్పచెప్పారు, ఎట్లా సాధ్యం ఇది అని డౌట్. అసలు వీళ్ళు ఎట్ట భరిస్తున్నారు ఈ మాటలు అనేది డౌట్. మీలో ఎవరైనా మీకంటే ఎక్కువ ఆత్మీయత గల వాళ్ళని చూసారా? చూసినప్పుడు మీకు అనిపించిందా, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, నేను ఎలా ఉండలేకపోతున్నాను? ఎంతమందికి అనిపించింది? రైట్. అంటే మీలో కొంతమంది ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు ఉన్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎట్లా సాధ్యం? నేను చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు. అంటే నేను ఏం గుర్తించానంటే, నేను ప్రభులోనే ఉన్నాను, వాళ్ళు ప్రభులోనే ఉన్నారు, కానీ నేను 20% ఆత్మను పొందుకొని ఉంటే వాళ్ళు 70% ఆత్మను కలిగి ఉన్నారు. అందువల్ల అది సాధ్యమైంది. నేను ఆత్మను పొందుకున్నా,
మళ్ళీ ఒకసారి చూపిస్తా. పొద్దున ఈ విషయం అందించాను, దాని ప్రాముఖ్యతను బట్టి మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి కూడా పెట్టి. ఇప్పుడు ఇందులో నీళ్లు ఉన్నాయా లేవా? అందరూ చెప్పండి, ఉన్నాయా లేవా? మరిన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయా, కొన్ని ఉన్నాయా? కొన్నైనా మరిన్నైనా ఎన్నైనా కానీ నీళ్లు ఉన్నాయా లేవా? అది ఉన్నాయి. నీళ్ళు ఉన్నట్టా లేనట్ట? అట్లాగే మనం కూడా ఆత్మని కలిగి ఉంటాం, ఆత్మశక్తిని కలిగి ఉంటాం. కొంచెంగా కలిగి ఉన్నా కలిగి ఉన్నట్టే, నిండా కలిగి ఉన్నా కలిగి ఉన్నట్టే. కానీ ఈ కొంచెం నీళ్లు కనీసం ఒక్కటి దప్పికన్నా తీరుస్తాయా? కొద్దిగా సౌండ్ పెంచండి. తీరుస్తాయా బాబు? తీరుస్తాయా? రైట్. అలాగే నీళ్లు లేవా పెద్దగా? ఇది సమస్య. ఆత్మ లేదా? మనం ఆత్మను కలిగిలేమా? ఆత్మను అసలు కలిగి లేకపోతే ఇక్కడికి రాము. అసలు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి కాస్త కూస్తో శక్తి ఉండబట్టే ఆ లోకాన్ని జయించి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లేకపోతే శుభ్రంగా వర్షాన్ని అడ్డం పెట్టి అని శుభ్రంగా పడకేసి శుభ్రంగా చికెనో మటనో తిని ఇంట్లో లైవ్ పెట్టుకొని చూస్తా ఈ టైపులో ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. కానీ అలా లేరు మీరు. దేవుని ఆత్మచేత రేపబడ్డారు, ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎట్లా? వాన లేదు, వరద లేదు. మన నిత్యావసర వస్తువుల కోసం బాటల్లా, వానైనా వరదైనా, ఆఫీసులు బాటల్లా, పనులకు బాటల్లా. దేవుడి సన్నిధి పోవటానికి ఏం మాయ రోగం? చల్లే అనుకొని వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం. వస్తున్నాం కాకపోతే కోపం వచ్చినప్పుడు ఆగట్లా. సన్నిధికి బాగానే వస్తున్నాం అన్న, అన్ని పనులు బాగానే చేస్తున్నాం, ప్రార్థన కూడా చేసుకుంటున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీక్ అవుతున్నాం అన్న. అదే అర్థం కావట్లేదంటే ఇదే తమ్ముడు సమస్య. ఇదే కొంచెముగా ఆత్మను కలిగి ఉండుట. ఈ కొంచెం శక్తి ఎంతవరకు పనిచేసింది? కొంతవరకే పనిచేసింది, కొన్ని విషయాలకే పనిచేసింది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవా? కొంచెం పర్వాలాగా. ఇప్పుడు పర్వాలా? ఇప్పుడు ఇంకా పర్వాలా? దేవుడు కోరిక ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మీకు ఈ విషయంలో కొంత సమాచారం అర్థమై ఉండాలి. కొంచెముగా కూడా మనం ఆత్మను కలిగి ఉండే అవకాశం ఉంది, మరి కొంచెం కలిగి ఉండే అవకాశం ఉంది, కొన్ని పాళ్ళు కలిగి ఉండే అవకాశం ఉంది, కొలత లేకుండా ఆత్మను పొందిన అవకాశం ఉంది, అలాగే టోటల్గా ఆత్మ పూర్ణులై ఉండే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనలో చాలా మందిని ఈ కొంచెముగా ఆత్మను కలిగి ఉన్న బాపతిలో ఉన్నాం. అర్థమైందా? ఎందులో? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం 2:15 తీసుకోండి. మలాకి గ్రంథం 2:15 తీసుకోండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. కొంచెముగా దైవాత్మను పొందటం ఏంది? నాకు అర్థం కాదు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చెయ్యలేదు అంటే భార్యాభర్తల గురించి ఒక మాట మాట్లాడతాడు అక్కడ. మీరు తర్వాత చదువుకుందరు, కానీ ఆ ఒక్క మాట మీద మీ మనసు ఉంచండి. దేవుడు మనందరితో ఈ మాటలో నుంచి మనల్ని దర్శించి మాట్లాడునుగాక. సాతానుని దేవుడు గద్దించుగాక. పరిశుద్ధాత్మ స్వరమే మనకు వినబడునుగాక. దేవుడు తన వాక్యమును మరొకసారి సమృద్ధిగా పంపుగాక. ఇప్పుడు పాయింట్ మీదకి రండి. ఇప్పుడు
మీరు ఆత్మని కలిగి ఉన్నారు, నేను ఆత్మని కలిగి ఉన్నాను. మీతో పాటు మరికొంతమంది ఆత్మని కలిగి ఉన్నారు, నాతో పాటు మరికొంతమంది ఆత్మని కలిగి ఉన్నారు. ఆత్మని కలిగి ఉండుట అంటే శక్తి కలిగి ఉండుట అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆ తల్లిని చూసినప్పుడు బండబూతుల్ని కూడా తట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్పగలిగిందంటే ఆ నిగ్రహం విషయంలో నాకంటే ఒక మెట్టు మిగిలింది. అలా ఎలా ఉండగలిగింది ఆమెకి రోషం లేదా? ఆమెకు తిరుగుబాటు చేసే మనసు లేదా? ఆమెలో ఆదాము సంబంధమైన రక్తం పనిచేయట్లేదా? పనిచేసినప్పుడు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వాలి కదా. కాకుండా ఎలా ఉండగలిగిందంటే జయించగలిగింది. అరే, అంత పెద్ద శోధనని అంత ఈజీగా తృణప్రాయంగా ఎలా జయించగలిగిందంటే నేను గుర్తించింది ఏంటంటే అది ఆమె శక్తి కాదు, ఆమె కలిగి ఉన్న ఆత్మశక్తి. ఆమె కాదు, ఏ భక్తుడైనా ఏ భక్తురాలైనా దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలలో నిలబడగలిగారు అంటే అది వారి వల్ల అయిన పని కాదు. ఎందుకంటే మనకంత లేదు, మనకంత శక్తి, మనకంత సామర్థ్యం ఓన్గా మనకు లేదు. కానీ మనలో ఏదన్నా అది జరిగింది అంటే అది పరిశుద్ధాత్మ వలనే జరిగింది, జరుగుతుంది తప్ప వేరే విధంగా మాత్రం ఛాన్స్ లేదు. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు, ఆహా, అంత మాత్రం నిగ్రహించుకునే వాళ్ళు మా దగ్గర అసలు యేసుప్రభు నమ్మని వాళ్ళలో చాలా మంది ఉన్నారంటే ఒక దగ్గర నిగ్రహించుకున్న ఇంకో దగ్గర వీక్ అవుతారు. లోకస్తులు చూడండి మీరు. ఒక ఆయన ఉన్నాడు, 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. 14,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ఒక ఆమెను పంపించాడు ఆయన దగ్గరికి. ఆమె వచ్చి జస్ట్ 2 స్టెప్పులు వేసింది అంతే. ఈయన 14,000 సంవత్సరాల తపస్సు ఎటుపోయిందో ఇక ఆమెతో కలిసి ఈయన కూడా 2 స్టెప్పులు వేయటం మొదలు పెట్టాడు. ఇద్దరు కలిసి 4 స్టెప్పులు వేసి ఒక ఆమెనుగా అన్నారు. అది జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే మనిషి బతుకది 14,000 సంవత్సరాలు ఎవరో అని దాచడం ఎందుకు? విశ్వామిత్రుడు 14,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశ్శక్తితో బలపడుతున్న పొజిషన్లో ఇంద్రుడు మేనకను పంపిస్తే మేనకు వచ్చి విశ్వామిత్రుడిని కదిలిస్తే ఆ మేనకుతో విశ్వామిత్రుడు శకుంతలని అంటాడు, ఒక ఆడపిల్లని అంటాడు. ఆ పుట్టిన ఆడపిల్ల పక్షుల చేత కాపాడబడింది, శకుంతలములు వాటి చేత కాపాడబడింది కనుక ఆమెకి శకుంతల అని పేరు పెట్టారు. ఆమెను దుష్యంతుడు అనేవాడు చేసుకుంటాడు, గాంధర్వ వివాహం. ఆ దుష్యంతుడు శకుంతల ఇద్దరికి పుట్టిన వాడి పేరే భరతుడు. వాని పేరే భారతదేశం అని చెప్పి మన వాళ్ళు చెబుతారు. ఆ భరతుడో లేకపోతే ఇంకో భరతుడో, ఏ భరతుడో, మొత్తానికి నేనైతే ఇది చదివి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇన్ని వేల సంవత్సరాలు నిష్ఠాగరిష్టతతో దీక్షాబద్ధుడై అంత నియంత్రించుకొని ఎందుకని? బుడమేరు కట్టదగినట్టుగా, బుడమేరు కట్టదగి విజయవాడ మీద పడ్డట్టు ఏమైపోయింది నిగ్రహం? అవునా? మరి అలాంటి వ్యక్తుల వల్లనే సాధ్యం కానటువంటి గొప్ప గొప్ప విషయాలు స్త్రీలు పురుషులు క్రీస్తునందు పరిశుద్ధాత్మను పొందిన వారై చాలా అలవోకగా చేయగలిగారు. ఎలా సాధ్యమైంది? ఎలా నియంత్రించగలిగారు? ఎలా నిగ్రహించుకోగలిగారు? అంటే అది వారి శక్తి కాదు, ఏ నరుడి శక్తి కాదు, అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి. అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆత్మీయ కొలతల్లో నిలవాలంటే మన ఓన్ పవర్ పనికిరాదు, మనకి దేవుని శక్తి కావాలి. అందుకే యేసు ప్రభువారు పలుమార్లు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట, పరిశుద్ధాత్మ కొరకు తండ్రిని అడగండి. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని మత్తయి సువార్త అలాగే లూకా సువార్త 2 సువార్తలు అడుగుడి మీకు ఇవ్వబడును అనే వచనం దగ్గర లూకా సువార్తలో స్పష్టంగా చెప్పాడు.
11:13 లూకాసు వార్త 11:13లో తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని. పరిశుద్ధాత్మ వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని పిలువబడిన శక్తి కూడా ఉంది. దేవుడు అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అని పిలువబడింది. ఇది ఎందుకు ఇంత మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, మీరు సాధన చేస్తారని, మీరు సాధిస్తారని. నేను కూడా ఆ విషయంలో దీక్ష పూని, నేను కూడా దేవుని ఆత్మతో నింపబడి ఇంకా ఇంకా నింపబడాలని ఆశిస్తూ, నా బిడ్డలుగా మీరున్నారు కాబట్టి మీకు కూడా ఈ రహస్యాన్ని మీ ముందు ఉంచుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దో గొప్ప ఆత్మీయత నీలో చూసుకొని పర్లేదులే అనుకుంటున్నావు అంటే నువ్వు కొంచెముగా ఆత్మను పొందుకొని తృప్తి చెందుతున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొంచెముగా శక్తి పొందుకొని తృప్తి చెందొద్దు, ఆత్మ పూర్ణులుగా అంటే పరిపూర్ణంగా ఆత్మతో నింపబడి ఉండటానికి ప్రార్థించండి, తండ్రిని గోజాడండి అని చెప్తున్నాడు ఆయన. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అలా ప్రార్థించి గోజాడాలి అంటే ముందు ఆశ ఉండాలిగా. ఏముండాలి? ఆశ ఉండాలి కదా. ఆ ఆశ దేవుని పాదాల దగ్గరికి నడిపించింది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం గోజాడినప్పుడు దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగున పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అపోస్తలులు. వారందరూ దేవుని ఆత్మచేత నిండిన వారై అనుంది. ఒకవేళ వాళ్ళలో వెల్తి కనపడ్డదనుకో, మళ్ళా వెళ్ళి వాళ్ళు దేవుని పాదాల చెంత మళ్ళా ఆ శక్తితో నింపబడటం అనేది అపోస్తలుల కార్యములు చాలా స్పష్టంగా మనకిస్తున్న సందేశం. అంటే వాళ్ళలో ఆత్మీయ క్షీణత కనపడ్డప్పుడల్లా వాళ్ళు గుర్తుపట్టి వెళ్ళి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా దయచేసి నన్ను మళ్ళీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు అని దేవుణ్ణి అడిగి అడిగి మళ్ళా ఆత్మశక్తితో నింపబడ్డారు. అలా నింపబడ్డ కారణం చేతనే మనకు అసాధ్యమైన జీవితం వాళ్ళకు సాధ్యమైంది. ఏమైనా అర్థమైందా మీకు? ఏం సౌండ్ లేదు. ఎంతమందికి అర్థమైంది? మహారాజులారా, మా తల్లులారా, కంఠశోషణ ఏమన్నా ఎక్కిద్దా మైండ్కి? స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 2 మాటలు మాట్లాడితేనే తిరిగి వాడికి న్యాయం చేయకుండా ఉండలేం. మనం ఉండగలమా? వాడికి రుణం తీర్చకుండా ఉండలేం. ఏం లేదు, నిష్కారణంగా 2 తిట్లు తిడితే మన వల్ల కాదు వాడిని వదిలిపెట్టడం. వాస్తవేగా. కానీ పట్టుకొని ఏ నేరం లేకపోయినా రాళ్ళు తీసుకొని చిత్రవదగా కొట్టి చంపుతుంటే, చచ్చిపోయేటప్పుడు ఆ ప్రాణం వదిలేటప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, ఈ దోషం వారి మీద మోపవద్దు, వారిని క్షమించని ప్రాణం వదిలాడు. ఎలా సాధ్యం? ఆ పైన రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యము 7వ అధ్యాయము చివరి వచనంలో స్టెఫను ఈ మాట పలికి ప్రాణం పెట్టినట్టుంటది. అతడు మోకాల్లోని, ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. దేవునికి స్తోత్రం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏమండి, ఇంతంతలా రాళ్ళు తీసుకొని బాయ్ నువ్వు ఆగుతావా? ఇంతంతలా రాళ్ళు తీసుకొని వెంటబడి పటా 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 కొడితే తల పగిలి, ముఖం పగిలి, ఒళ్ళంతా చిత్రవద అయిపోయి చచ్చిపోతున్నాడు, ప్రాణం వదులుతున్నాడు. అంటే అవుట్, చివరి పొజిషన్. అంత దారుణమైన క్షోభలో అంత దుర్మార్గంగా కొట్టిన వాళ్ళని నువ్వు కనీసం శాపించకుండా ఉంటావా? తిట్టకుండా శపించకుండా ఉంటావా? ఒరే నీచులారా, నికృష్టులారా, కనీసం బూతులు కాకపోయినా పవిత్రమైన తిట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినాయి. నీచులారా, నికృష్టులారా, దౌర్భాగ్యులారా, మీరు నాశనం అయిపోతారు, అట్టబోతారు, ఇట్ట. మరి అన్యాయంగా కొడుతుంటే కడుపు మండదండి. కొట్టడం కాదు, రాళ్ళు వేయటం కాదు, 4 మాటలు అంటేనా? అసలు డైరెక్ట్గా మన ముందు కాదు, మన 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 పక్కోళ్ళ ముందు అన్నా సరే వాళ్ళు వచ్చి మనకు చెబితే మనం ఆగంగా. 4వ ఇంటి ఆమె మన పక్కింటి ఆమె ముందు మనల్ని తిట్టింది అనుకో,
ఇక మనం ఆగం, మన మనిషి ఆగదు. ఇక ఆ మనిషిని కదిలించుకోవాలి. ఎట్లా? బయటకు వచ్చి ఆ ఊడుస్తానో ఏదో చేస్తానో, ప్రతి ఒక్క దానికి లోకు అయిపోయాం. ప్రతి ఒక్క పనికి మాలిన దానికి లోకు అయిపోయాం. ఎక్కడెక్కడ గుంపంతా మా మీద పడుతున్నారు ఏందో ఇలా కళ్ళు. ఇక ఎన్ని ఉంటాయి అది, ఇక అంతే కదా. ఏందన్నీ వాస్తవాలు చెబుతున్నాడు, చూస్తున్నారు నాకు వెళ్ళి. మరి నిజమేగా, ఆగదగా. ఏది మన ముందు తిట్టలా, మన ముఖం మీద అనలా, ఎవరి ముందో ఏదో అంది, అది మన చెవికి వచ్చింది, ఇంకా ఆగదగా. కానీ కళ్ళ ముందు ఆంతుని రాళ్ళు తీసుకొని కొడతంటే ఎలా ఉండగలిగాడు, ఎలా క్షమించగలిగాడు, ఎలా పోనీలే అనుకున్నాడు, ఎలా ఈ నేరం వాళ్ళ మీద మోపకన్నాడు? ఇది ఆయన శక్తే? నో. పైన వచనం చెప్తుంది, శామ్యూయల్ చదువు 55వ వచనం. అది వచనం చూడు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. అది రహస్యం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఆత్మపూర్ణుడయ్యాడు. ఆ ఆత్మశక్తిని బట్టే అతడు ప్రాణం పోయే టైంలో యేసు ప్రభు ఎలా స్పందించాడో స్టెఫను అలా స్పందించాడు. ఇది స్టెఫను బలం కాదు, స్టెఫను పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి వల్ల అలాంటి స్పందన వచ్చింది. ఈరోజు బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ చివరు ఉన్న వాళ్ళ వరకు, తిరిగి జన్మించిన వాళ్ళు, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు, ఓర్పు సహనాలు కోల్పోతున్నారు, నిగ్రహాన్ని కోల్పోతున్నారు, ఊరకనే రియాక్ట్ అవుతున్నారు, ఎదుటివాడిని క్షమించలేకపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? స్టెఫను పొందినంత ఆత్మను పొంది ఉండకపోవుట. స్టెఫను 90% ఆత్మను పొందుంటే మనం ఏ 20%, ఏ 10%, ఏ 15% కలిగి ఉంటాం. ఆయన ఆత్మని కలిగి ఉన్నాడు, మనం ఆత్మని కలిగి ఉన్నాం, కానీ పర్సంటేజ్ ఒకటిగా. అపోస్తలులు పొందిన ఆత్మ వేరు, ఆ శక్తి వేరు. పాత నిబంధనలో ఏలియా ఎలీషాలను చూసిన, క్రొత్త నిబంధనలో అపోస్తలులను చూసిన, ఫిలిప్పును చూసిన, వాళ్ళ ప్రవర్తన అంతా వింతగా ఉంటుంది. ఎలా వాళ్ళు పొందిన ఆత్మను బట్టి అది సాధ్యమవుతుంది. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలుగా, దేవుడు నాకు అప్పగించిన ఆత్మలుగా మీరు అందరూ ఉన్నారు కనుక, మీకందరికీ ఇది చాలా ముఖ్యం కనుక నేను మళ్ళీ చెప్తున్నా. దేవుని ముందు ఎప్పుడు మోకాళ్ళు వేసినా, దేవుని సన్నిధికి ఎప్పుడు నువ్వు వెళ్ళినా, ఖచ్చితంగా ఈ విషయాన్ని నువ్వు దేవునికి అడుగు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనం కాదు, ఆ పైన ఒక ఉపమానం చెప్పాడు. తన స్నేహితుడు ఇంటికి వెళ్ళి, తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపులేసుంటే తనకు కావలసినవి మాటికి సిగ్గుమాలి అడిగి వాని దగ్గర పొందినట్టు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మాటికి దేవుని శక్తిని అడిగి పొందుకొని, ఆ శక్తి చేత మనం పరిపూర్ణత సాధించగలం అనే రహస్యాన్ని దేవుడు లూకాసు వార్త 11లో స్పష్టంగా మనకు అందించాడు. ఓకే, మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, కానీ మ్యాటర్ మీకు అర్థమైతే నాకు అంతే చాలు. మీరు ఇది మొదలుకొని ఈ లోపాన్ని గుర్తించాలి. ఏ లోపాన్ని గుర్తించాలి? నేను ఆత్మని కలిగి ఉన్నాను, కానీ కొద్ది శక్తినే కలిగి ఉన్నాను. అపోస్తలులు కలిగి ఉన్న పరిమాణంలో నేను ఆత్మని కలిగి లేను. యేసు ప్రభు కలిగి ఉన్న ఆత్మ పరిమాణంలో నేను అంత శక్తిని కలిగి లేను. యేసు ప్రభు కంటే కొలత లేదంట. తండ్రి తన్ను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించునని రాసుంది. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడం ఏంటి? తర్వాత ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడా లేదా? ఎంతమందికి తెలుసు? ఏ ఆకారంతో వచ్చాడని ఉంది? పావా? పావురమా? ఓకే, సరే, పావురాకారంతో వచ్చాడా? అప్పుడు ఆల్రెడీ ఆయన ఆత్మతో నింపబడ్డాడు కదా, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చేసాడు కదా బాప్తిసం పొందినప్పుడే.
ఏం అరుచుతారు? వచ్చాడుగా, పరిశుద్ధాత్మ వచ్చాడుగా ఆయన మీదికి. లూకాసు వార్త 4 చూడండి. లూకాసు వార్త 4 చూడండి. మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలా అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు, ఆత్మ ప్రభు మీదకి వచ్చేసాడు. సరే, బాగుంది. ఇప్పుడు చూడండి 13వ వచనం చదువు నాయన. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఎప్పుడు బలముతో తిరిగి వచ్చాడు? ఇప్పుడు ఫస్ట్ పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి వచ్చాడు. ఇంక అయిపోయింది, ఆత్మను పొందేశాడు. మళ్ళీ అరణ్యానికి ఎందుకు? 40 రోజుల ప్రార్థన ఎందుకు? 40 రోజుల ఉపవాసం ఎందుకు? కానీ అరణ్యానికి వెళ్ళి మళ్ళా ప్రత్యేకంగా 40 days అక్కడ ఉండి ప్రత్యేకంగా ప్రార్థనలో గడిపి ఫాస్టింగ్ ఉండి తిరిగి వచ్చేటప్పుడు బలముతో వచ్చెను అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు సైతం ప్రార్థించి బలం పొందుకున్నాడు. ప్రభు అంతటి వాడికే ప్రార్థించి బలం పొందుకోవాల్సిన అవసరం ఏర్పడితే మరి నీకు నాకు? ఇప్పుడు ప్రభు ఆత్మ బలముతో నిండొచ్చాడు. ఆ ఆత్మ బలం 2 విధాలుగా పనిచేసింది ఆయనకి. 1, ఆయన నిలబడి ఉండటానికి పనిచేసింది. 2, ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి అనేక మందిని బాగు చేయడానికి, అనేక జీవితాలను వెలిగించడానికి అది పనిచేసింది. ఆ పరిశుద్ధాత్మ ప్రభావం, ఆత్మ బలం. మనం బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ అందించేటువంటి శక్తి దేవుడు మనకు అందించాలి. ఆ బలాన్ని ఆయన మనలో నింపే కొద్దీ మనలో పరిపూర్ణత సాధ్యమవుతూ ఉంటుంది. దీన్ని మనం పాటల్లో పాడుతున్నాం కానీ గుర్తుపట్టట్లా. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిత. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిత. ఎట్లా పరిపూర్ణత చెందుతానన్నాడు? పరిశుద్ధాత్ముని అభిషేకముతో. పరిశుద్ధాత్మ శక్తి మనలో పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం పరిపూర్ణత సాధించగలం. లేకపోతే కష్టం. వాళ్ళున్నంత పరిపూర్ణంగా మనం ఉండాలంటే వాళ్ళు పొందిన శక్తి మనం పొందక తప్పదు. వాళ్ళు అలాగూ దేవుణ్ణి అడిగి ఆత్మతో నింపబడ్డందున ఆనాడు వాళ్ళు వెలిగిన ఆ వెలుగు ఈనాటికి కూడా అనేక మందికి నక్షత్రాలై ప్రకాశిస్తానే ఉన్నారు. వాళ్ళు పాత నిబంధన ప్రవక్తలు నక్షత్రాలాగానే ఉన్నారు. ప్రభు అయిన యేసు అతిపెద్ద నక్షత్రం లాగున్నాడు, నీతి సూర్యుడై ఉన్నాడు. అపోస్తలులు నక్షత్రాలే అయి ఉన్నారు. ఈరోజు కూడా పౌలు మాదిరిని చూస్తున్నాంగా, పేతురు ఎలా నడుచుకున్నాడో చూస్తున్నాంగా. ఆనాడు వాళ్ళు రాసినటువంటి ఉత్తరాలే ఈనాడు మనకి పరిశుద్ధ లేఖనాలుగా మారిపోయాయంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఇది ఎలా సాధ్యమైంది? వాళ్ళు నాలాంటి మనుషులే కదా అంటే వాళ్ళు పొందిన శక్తి మనం పొందాల. అది తేడా. ప్రభు ఆత్మ బలముతో నిండిన వాడై వచ్చి ఫలించాడు. అపోస్తలులు కూడా అలాగో బలముతో నిండిన తరువాత వెళ్ళి
ప్రకటించారు. ఆ బలం కోసం మేడగదిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి శక్తి పొందుకున్నారు. నేను ఒక మాట చెప్తానండి, నీళ్ళలో మనుషులు కొట్టుకుపోతున్నారు. శక్తి లేనివాడు ఏం చేస్తాడు? నన్ను ఎవడన్నా నన్ను లాగండ్రా అంటుంటాడు. అవునా? శక్తి గలవాడు ఏం చేస్తాడు? ఈదుతూ వాడు కాపాడుకుంటూ నీలాంటి వాడు నాలాంటి వాడు చొక్కా పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తాడు. వాడే పేషెంట్ అనుకో, వాడి కొద్ది గొప్ప శక్తి కలిగినోడు అనుకో, వాడు ఇంకొకటి లాగటం కదా, వాడే కూర్చొని అయ్యా నన్ను రక్షించండి అనాల్సి వచ్చింది. ఈరోజు మనకి బలం ఎందుకు అవసరమైందంటే, ఒకటి మనము ఆత్మీయంగా బ్రతుకున్నట్లు, రెండవది అనేక మందిని మనము బయటికి తెచ్చున్నట్లు మనకు బలం అవసరమై ఉన్నది. సైతానగాడు ఈ సంగతి మనకు అర్థం కాకుండా చేస్తాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించి బలము పొందకుండా అడ్డగిస్తూ ఉంటాడు వాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్నెన్నో అడుగుతాం. కానీ యేసుప్రభు అడగమంది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మనే. నువ్వు అడిగే సమస్తాన్ని నీకు సాధించి పెట్టేటువంటి వ్యక్తి, దేవుడు అనుగ్రహించే శక్తి పరిశుద్ధాత్మ. మనం కోరేవన్నీ మనకు సాధించి పెట్టేది ఆయన. ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు నన్ను బలపరిచి, వెన్ను తట్టి, ధైర్యపరిచి, నా నోటికి వాక్కును అందించి, నేను ఇక్కడ నిలబడి మీకు ప్రకటించి మీ ఎదుట బ్రతుకుతున్నాను అంటే నాకు తెలుసు అది నా శక్తి కాదు, నా బలం కాదు, నా సొంత శక్తి, నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి, నా సొంత బలం నా చిన్న కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య వైపుకు నడిపించింది. నా సొంత శక్తి ఎటుకి? ఆత్మహత్యకు నడిపించింది, అలాంటి ఆలోచనలకి నడిపించింది. మరి ఈరోజు ఇంతమందికి దేవుని వాక్కును అందించి అనేక జీవితాలు కట్టబట్టానికి నేను వినియోగించబడుతున్నాను అంటే నాకెందుకు అర్థం కాదు? నాకు తెలుసు స్పష్టంగా అది నా శక్తి కాదని. మరి ఎవరి శక్తి నాలో పనిచేస్తే ఇదంతా జరుగుతుంది? ఎప్పటికప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపితే ఇది జరుగుతుంది. లేకపోతే నేను నిలబడటమే కష్టం. మీకెక్కడ మాదిరి? ఎక్కడక్క మాదిరి? నేను నిలబడటమే కష్టం, మీకెక్కడ ఉంటా మాదిరిగా? అస్సలు అసంభవం. కానీ అలాగా ఉండగలిగాను అంటే, మీలో ఎవరైనా అలా ఉండగలిగారు అంటే అది మీ శక్తి కాదు, నా శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి. ఇతరులు ఉన్నట్టు నేను ఎందుకు ఉండలేకపోతున్నానంటే, వాళ్ళు పొందినంత ఆత్మను నువ్వు పొందలా. వాళ్ళు చేసినట్టు నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే, వాళ్ళు పొందినంత ఆత్మను మనం పొందలా. అరే వాళ్ళకి అంత భారం ఉంది, ఆ భారం నాకెందుకు లేదు అంటే, వాళ్ళు పొందినంత ఆత్మను నువ్వు పొందలా. ఆ ఒక్క సమస్యను గుర్తుపట్ట అంతే. కానీ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఓ నాకు శక్తి అవసరమై ఉంది, నేను ఇంకా దేవుని దగ్గర పొందుకోవలసి ఉంది అని అనుకోరు. ఎట్లయినా వాళ్ళు వేరులేండి, వాళ్ళు వేరు, వాళ్ళ పవరే వేరు. అసలు వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు ఉంటారు, పట్టుదల కలిగిన వాళ్ళు. తమరి బొందేం కాదు అనాలనిపించింది నాకు. ఎవరమ్మా, ఎవరు ఆదాముకు పుట్టినోళ్ళు ఎవరమ్మా అంత మంచివాళ్ళు? ఎవరైనా పాత నిబంధన ప్రవక్తలు బలవంతులుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా. అపోస్తలులు బలంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఈరోజు ఎవరైనా నీ కళ్ళ ముందు నువ్వు గొప్ప ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళు పటిష్టంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు నిన్ను వాళ్ళతో పోల్చుకొని వాళ్ళని ఎక్కడో ఆకాశంలో ఘనపరిచి నిన్ను నువ్వు తిట్టుకొని, నాదంతా చెంచలం బతుకులే, నాదంతా స్థిరం లేని బతుకు, నా బుద్ధి మంచిది కాదు కానీ చండాల బుద్ధి నాది, అసలు ఏదో నమ్ముకున్నాను కానీ అన్నయ్య నేను పనికిరాను అన్నయ్య దేవుడికి అసలు అన్నోళ్ళు ఉన్నారు నాతో.
నువ్వు ఇలా అన్నావని దేవుడు దండేస్తాడా? బా బిడ్డ, బా ఎంత బాగా తగ్గించుకుంటున్నావు, ఉన్న సంగతి మాట్లాడావు, నువ్వు చాలా నచ్చేసావు నాకు అంటాడా? ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? దేవుడు మెచ్చుకుంటాడా నిన్ను నువ్వు తిట్టుకుంటే? కానీ కొంతమంది ఆ పని చేస్తారు. వాళ్ళంత బలంగా ఉంటుందని నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నా, మరీ నాది ఎదవ బతుకు, నాది మరీ దరిద్ర బతుకు, నా అంత చెంచలపోడు ఉండడు, నా అంత చెంచలపోదు ఉండదని నిన్ను నువ్వు తిట్టుకుంటావు. దానికి దేవుడు ఏమి సన్మానాలు చేయడు. నిన్ను నువ్వు ఎంత ఘాటుగా తిట్టుకుంటావంటే కొన్నిసార్లు ఒకడైతే నెత్తికేసి కొట్టుకుంటాడు కూడా. ఏదో ఎక్కడో చోట తేడా పడి నా కర్మ నాలాంటి చండాలు పోడు ఉండడు, దరిద్రుడు ఉండడు, నేను పనికిరాను ఆ నెత్తి కొట్టుకునే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? కనీసం నెత్తి కొట్టుకోకపోయినా తమను తాము తిట్టుకునే వాళ్ళు ఉన్నారా లేదా? రైట్. తిట్టుకోమనో నెత్తి కొట్టుకోమనో నేను చెప్పట్లా, దేవుడు చెప్పట్లా. నువ్వు అలా ఉండలేకపోతున్నావు అంటే అసలు సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని భర్తీ చేయి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా ఉండగలవు. వాళ్ళ వల్ల చేతనైంది నీ వల్ల కూడా అయింది. ఆ సమస్యని గుర్తుపట్టరు, తిట్టుకొని నిందించుకొని సణుక్కొని గొణుక్కొని వదిలేస్తారు. దేవుడు పట్టుకున్నాడు ఆ విషయాన్ని. నువ్వు తిట్టుకుంటే నాకు ఆనందం కాదు, నిన్ను నువ్వు తన్నుకుంటే నాకు ఆనందం కాదు, నిన్ను నువ్వు శపించుకుంటే నాకు ఆనందం కాదు. నువ్వు ఎక్కడ వీక్ అవుతున్నావు, ఏ కారణం చేత బలహీనపడుతున్నావో ఆ విషయాన్ని గ్రహించి ఆ లోపాన్ని భర్తీ చేసుకో. వైద్యంలో చాలా మంది చేసేది ఏందో తెలుసా? డాక్టర్లు చేసేది టెస్టులు ఎందుకు రాస్తారో తెలుసా? ఇప్పుడు కొంతమందికి నైట్ నిద్రపోయేటప్పుడు సడన్గా కాళ్ళు పట్టకపోతాయి. ఆ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి. నైట్ నిద్రపోయేటప్పుడు టపిమని పట్టుకుపోతాయి. మరి ఇందాక ఎడిపోయారు? దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నరాలు టైట్ అయిపోతాయి, అందువల్ల కాళ్ళు బిగుసుకుపోతాయి. అవునా? ఎందుకు నరాలు అట్లా అయిపోతున్నాయి అంటే బాడీలో నరాలలో ఉండాల్సింది ఏదో తగ్గింది. కొంతమంది 4 అడుగులేసి ఆయాసపడతారు. మళ్ళీ వాళ్ళకి టీబీ జబ్బు ఉండదు, నెమ్ము ఉండదు, దగ్గు ఉండదు, ఇంక వేరేదే ఉండదు. కానీ 4 అడుగులు వేస్తే ఏందమ్మాయి, ఏందోనమ్మ గుండె దడగా ఉంది, గుండె దడ కావాలంటే ఇక్కడ చేయబెట్టి చూడు ఎట్ట కొట్టుకుంటుందో. చేయబెడితే గుండె టక 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 కొట్టుకుంటాం. ఏంది ఆయాసం వస్తుందా? ఆయాసం వస్తుంది. పాప కొంతమందికి ఆయాసం అంటాం కొట్టదు, ఆవేశం వస్తుంది అంటారు. ఏమన్నా దగ్గు వస్తుందా అని అడుగుతా. ఫస్ట్ వచ్చే డౌట్ అదే, ఊపిరితిత్తుల సమస్య ఏమన్నా ఉందేమని. దగ్గు ఏమన్నా వస్తుంటే దగ్గు లేదు. దగ్గు లేదా? సరే, ఎందుకు ఆయాసం వస్తుంది? ఆయాసమే కాదు, మొహం కూడా పాలిపోతుంది, పెదాలు తెల్లగా అయిపోతున్నాయి. ఏం జరుగుతుంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఫస్ట్ రక్త పరీక్ష రాస్తాడు, బ్లడ్ టెస్ట్ రాస్తాడు. ఆ బ్లడ్ టెస్ట్ చూసిన తర్వాత రక్తహీనత అని గుర్తిస్తాడు. గుర్తించి, అమ్మాయి తింటావా? తింటానండి. ఏం తింటావు? పొద్దున్న 4 ఇడ్లీ తింటానండి. 4 ఇడ్లీ.
అన్నం ఎప్పుడు తింటాం? 3ంటికి అన్నం తింటానండి. 3ంటికి అన్నం. సాయంత్రం పూట ఏం తింటాం? సాయంత్రం పూటే చపాతి. ఏంటిది? చపాతి. ఓ చపాతి తింటానండి. పొద్దున 4 ఇడ్లీ, 3ంటికి అన్నం, సాయంత్రం ఓ చపాతీ. మీరు ఎక్కడొచ్చిద్దా మరి రక్తం? నీ అవతారం చూసుకున్నావు నువ్వు? ఆయాసం రాకేమొచ్చింది? ఏది రక్తం ఏదే? బ్లడ్ పర్సెంటేజ్ తగ్గింది, హెమోగ్లోబిన్ తగ్గింది అని వాళ్ళు చెప్పేది ఏదో చెప్పి టానిక్లు రాస్తారు. టానిక్ ఇస్తా ఏమంటాడు తెలుసా? కాయలు తిను, 3 పూట్ల ఇడ్లీలు చపాతీలు కాదు, తినో, గట్టిగా తినో. పక్కన భర్త ఉంటే భర్త కాస్త మంచి ఆహారం పెట్టు, కాస్త రక్తం పట్టేది పెట్టు. ఏది రక్తం ఏది? తినమంటానండి నేనా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆయన ఇచ్చినటువంటి మందు వాడుకుంటే తిండి తింటా బ్లడ్ పట్టేసరికి ఆయాసం పోయింది. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని టెస్ట్ చేసి ఆ వ్యక్తిలో ఉండాల్సిందేదో తగ్గింది. ఆ తగ్గిందేదో మళ్ళీ భర్తీ చేయమని చెప్పి అది భర్తీ కావటానికి కావాల్సింది ఇచ్చాడు. అటు ఫుడ్ సలహా చెప్పాడు, ఇటు టానిక్ ఇచ్చాడు. అది ఆ టానిక్ తాగి ఆ ఫుడ్ తినటం వల్ల ఆ బ్లడ్ పర్సెంటేజ్ తిరిగి గ్రోత్ అయింది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వ్యక్తి వచ్చింది. ఇప్పుడు ఏంది ఆ మందు? సహజంగా ఏమనుకుంటారు? ఆ మందు వేస్తే అప్పుడు తగ్గింది నాకు అంటారు. మందు కాదు, నీ బొంద కదా, రక్తం తగ్గింది, అది భర్తీ చేసింది. స్తోత్రం, హల్లెలూయా. నాకు జాయింట్లో నొప్పులు వస్తున్నాయండి, నాకు ఆడ నొప్పులు, ఏడు నొప్పులు అంటే కాల్షియం తగ్గిందండి. కాల్షియం తగ్గింది, కాల్షియం భర్తీ అయిందనుకో మళ్ళీ ఆ పెయిన్స్ ఏ ఉండవు. అంటే మనలో ఉండాల్సినవి కొన్ని తగ్గినప్పుడు కొన్ని రోగ లక్షణాలు బయటకు వస్తాయి, అవి జబ్బులని మనం అనుకుంటాం. వైద్యుడు ఏం చేస్తాడంటే మనలో ఏవి తగ్గినాయో టెస్ట్లో చూసుకొని వాటిని భర్తీ చేస్తాడు. భర్తీ చేసినప్పుడు ఏ రూపంలో భర్తీ చేస్తాడో? గొట్టాలు అంటే క్యాప్సల్స్, బెల్లలో అదే టాబ్లెట్స్. దేవుని స్తోత్రం, అర్థమైందా? టానిక్లు అదే మందు చేశాను ఇచ్చినప్పుడు నీలో ఏవైతే తగ్గినాయో, ఏది నువ్వు సరిగా తిండి తినక, సరిగా నిద్రపోక, నువ్వు చేయాల్సిన పనులు చేయక కొన్ని తగ్గుతాయి బాడీలో. ఆ తగ్గినవన్నీ ఏం చేస్తాడు తెలుసా? గొట్టాల రూపంలో, మందుల రూపంలో, టానిక్కుల రూపంలో, బిళ్ళల రూపంలో మళ్ళీ నీ బాడీలోకి పంపిస్తాడు. అవి వచ్చి మళ్ళీ లెవెల్ చేస్తాయి మొత్తాన్ని. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఆ డాక్టర్ కాడికి పోయి నాకు తగ్గిందే, భలే తగ్గించాడు. ఏంది మంత్రం పెట్టి తగ్గించాడా? నీ బాడీలో ఏవైతే కొదువై ఉన్నాయో వాటిని భర్తీ చేసి తిరిగి నేను సేవ్ చేశాడు. సింపుల్గా అర్థం చేసుకుంటే ఇదే. ఇతరుల వల్ల నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఆత్మీయుల్లాగా నేను ఎందుకు బతకలేకపోతున్నాను, దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి అభిషేకము, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆత్మను నీవు కలిగి ఉండకపోవుటే కారణం. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, అనయ్య ఆత్మను కలిగి లేకపోవటం ఏంది? ఫుల్ హోలీ స్పిరిట్. అసలు తెలుసా నీకు? భాషలు కూడా మాట్లాడతాను నేను అంటాను భాషలో మాట్లాడితే ఫుల్ హోలీ స్పిరిట్ అన్నయ్య, హల్లెలూయా, గ్లోరీ, ఫుల్. ఒరే పిచ్చిదానా, భాషలో ఒక వరం. అర్థమైందా? వరం వేరు, బలం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోను ఉన్నాడు, మేధావి. ఎలాంటి చిక్కు ప్రశ్నలో కూడా సమాధానం ఇవ్వగలిగే జ్ఞానమును వరముగా పొందాడు. ఆ వరం ఉన్నంత మాత్రాన తను పొరపాటు చేయకుండా ఉన్నాడా? జ్ఞానం అనే వరాన్ని పొందినటువంటి సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు మహారాజు. ఇక్కడ ఒకళ్ళతోనే సస్తంటే దేవునికి స్తోత్రం.
700 మంది రాజకుమార్తెలైన భార్యలంట. చూడండి ఇక మరి ఏమండి, 300 మంది ఉపపత్నులు. ఇక్కడ పాప ఒక ఆమెతో ఏగలేకే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కొంతమంది. 1000 మంది స్త్రీలతో అతను జీవించాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? చాలా స్పష్టంగా, సొలొమోను కామాతురతను జయించలేకపోయాడని రాస్తుంది. చూస్తావా వచనం? బైబిల్ తీ. సొలొమోను కామాతురతను జయించలేకపోయాడు, కానీ జ్ఞానము అనే వరాన్ని కలిగి ఉన్నాడు. నీవు భాషలు అనే వరాన్ని కలిగి ఉండొచ్చు, అంత మాత్రాన నువ్వు శరీర క్రియలను జయిస్తానని అనుకోవద్దు. వరము వేరు, దేవుడిచ్చే ఆత్మ బలము వేరు. చూడు, సమూయేలు 2 గ్రంథం చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిమిషం ఆగండి. రాజుల 2 గ్రంథం చూద్దాం. 2 గ్రంథమా 1 గ్రంథమా? 1 గ్రంథం. ఒక్క నిమిషం ఆగ. రాజుల 1 గ్రంథం 11. ఆ ఒక్క మాట చూడండి చాలు. 2వ వచనం చూడండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు. దానికి పైన చూడండి, ఆ జనులలో ఇంకనూ అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవత తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను వరం పొందినోడా లేదా? జ్ఞానవంతుడా కాదా అంటే జ్ఞానవంతుడే, వరం పొందినోడు. కానీ వరము బలము ఒకటి కాదు. ఆ వరం ఎంతవరకు పనిచేసిద్దంటే, చిక్కు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం ఇవ్వటానికి మాత్రమే ఆ వరం పనిచేసిద్ది. కానీ ఈ కామాతురతల్ని, ఈ మోహాలను జయించడానికి ఆ వరబలం సరిపోదు. దానికి దేవుని పాదాలను పట్టుకొని వేడుకోవాలి. దేవా, ఈ ఐహిక విచారాలను అధిగమించినట్లు నాకు బలం ఇమ్మని వేడుకోవాలి. అర్థమైతే కొట్టు, అర్థం కాకపోతే వదిలే. అర్థం స్పష్టంగా అర్థమైతే కొట్టు గట్టిగా. నాకు ఆశ్చర్యం, మరి ఇంత జ్ఞానవంతుడు, ఇంత గొప్పవాడైన సొలొమోను ఇదేంది మోహాన్ని జయించలేకపోవటం ఏమిటి, కామాతురతను జయించలేకపోవటం ఏమిటంటే, తను కలిగి ఉన్న వరం వేరు, తను కలిగి ఉండాల్సిన బలం వేరు. అది లేదు. నెంబర్ 2 సంసోన్. మామూలు బలమా? ఎంత బలం! ఎగురు వచ్చిన సింహాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చడమే మన వల్ల కాదు. మేకతోలు అంత గట్టిగా ఉంటుంది. స్తోత్రం. మేక పిల్లని చీల్చడమే మన వల్ల కాదు. సింహం, ఎగురొచ్చే సింహాన్ని పట్టుకొని మళ్ళీ ముందు పోతున్న తల్లిదండ్రులకు సౌండ్ కూడా వినపడకుండా చీల్చవతల పడేశాడు. స్తోత్రం. పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. మామూలు కార్యాలు కాదు. మనం ఒక నక్కను పట్టుకోవటమే చేత కాదు, 300 నక్కలను తెప్పించి వాటి తోకలకి దివిటీలు కట్టి ఫిలిస్తీన్లు చేలని తగలబెట్టించాడు. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం బూడి చేసి పెట్టాడు. మామూలు కార్యాలు కాదు. శాంసన్ చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు. అంత పెద్ద దేవాలయం, దాగోను గుడి, ఆ స్తంభాలు పట్టుకొనే దాదాపు 5000 మంది పైన ఉన్నారు. గుడి మీద అయితేనే, గుడిలో అయితేనే స్తంభాలు పట్టుకొని నేనును ఫిలిస్తీన్లు ఒక్కసారి చనిపోదాం కాక వంగితే మొత్తం గుడి కూలిపోయింది. అంత బలం. మళ్ళీ మీరు నెట్లో చూస్తే మీకు సొలొమోన్ని కండలు తిరిగిన వీరుల్లా చూపిస్తారు. కండలు మెలిదిరిగిన వీరుల్లా చూపిస్తారు. ఫోటోలు అట్ట గీశారు. నేను చెప్పనా, పొరపాటును కూడా అట్లేడు సంసన్. అట్లేడు సంసన్. అట్టుంటే ఫిలిస్తీన్లు ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాడు. అట్ట కనపట్టల్లా మనిషి. నీలాగా నాలాగున్నాడు. ఒంటమేమో అంతే ఉన్నాడు, మామూలుగా. కానీ చేసే పనులేమో పట్టణపు ప్రాకారపు తలుపులు అంటే మామూలుగా ఉంటాయా? అడ్డకమ్మితో సహా బిక్కొని పోయాడు. స్తోత్రం.
మొత్తం ఓడబెరికి తీసుకొని పోయాడు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? పట్నంలో ఉన్నాళ్లే, ప్రాకారపు తలుపులు వేసేసాం, బిడ్డ లోపల చిక్కాడు, ఈ దెబ్బతో అయిపోయాడు అనుకున్నారు. ఈ నైట్ తెల్లారి నాకు పట్టుకుందాంలే వేటాడి, కాంపౌండ్ తలుపులు వేసేసాక లోపల ఉన్నాడుగా అనుకున్నారు. వాళ్ళు మేలుకునేసరికి తలుపులు లేవు. తీసుకుని వెళ్ళాడు. ఈ తలుపులు అంటారా నన్ను ఆపేదని. వాళ్ళకి అర్థం కాల. అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, ఇంత పెద్ద పనులు ఎట్ట చేస్తున్నాడు రా. అప్పుడు దెలీలాని పట్టుకున్నారు. ఇతని గొప్ప బలం ఎందులో ఉందో మాకు అర్థం కావటంలో, నువ్వు చెప్పమ్మా అని దెలీలాని పట్టుకున్నారు. ఎందుకంటే దెలీలా సంసన్ వీక్ పాయింట్. స్తోత్రం. అరే రే రే, పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్లి కొండల మీద పెట్టినంత బలం కలిగినోడు, ఎగిరొచ్చే సింహాన్ని అలాగ పట్టుకొని చీల్చినోడు, గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని కుప్పలు కుప్పలుగా చంపినోడు, స్త్రీని జయించలేకపోయాడు. ఏంది ఎంత దారుణం అంటే, ఆ ఊళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు బిడ్డ, శుభ్రంగా గుండు గీసింది. స్తోత్రం. ఆడవాళ్ళని తిట్టట్లేదమ్మో, నేను తెలియలేవారని చెబుతున్నాను. నేను వాళ్ళు నాకెళ్ళి ఎగాదేగా చూస్తున్నారు, అందుకని నేను జయించలేకపోయాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సొలొమోను కలిగి ఉన్న బలం అతన్ని ఆత్మీయంగా కూడా బలంగా ఉండేటట్టు చేసిందా? జస్ట్ శూర కార్యాలకు మాత్రమే ఆ బలము అనే వరం పనిచేసింది తప్ప తన పరిశుద్ధ జీవితానికి ఆ వరం పనిచేయలా. ఇది గుర్తుపట్టాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి నాకు వరం ఉందిలే అంటే వరం పరిచర్య అవసరానికి మాత్రమే ఉపయోగపడేది తప్ప నీ ఆత్మీయ జీవిత బలాభివృద్ధికి నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి ఆత్మను పొందుకోవాల్సిందే, శక్తిని పొందుకోవాల్సిందే. దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది విషయం. లేకపోతే కష్టం. కాబట్టి నువ్వు తొట్టుపడ్డప్పుడల్లా నిన్ను నువ్వు శపించుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం కాదు. లోపాన్ని గుర్తుపట్టి ఆ లోపాన్ని భర్తీ చేయాలి. అది దేవుడు కోరుతుంది. దేవా, ఎందుకు జయించలేకపోతున్నాను దేవా? నా తోటి పరిశుద్ధులు అన్ని జయించి ఉండగలిగినప్పుడు, వాళ్ళంతా నిగ్రహించుకున్నప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను తండ్రి అని దేవుని ముందు కూర్చోవాలి. దేవుడు చెప్పాడు, నా ఆత్మ చేతనే వాళ్ళు అలా నిలబడగలిగారు. అట్లయితే ఆత్మను నాకివ్వు, ఆ బలమును నాకివ్వు అని ఎరిగిన వాళ్ళై ప్రార్థననే పాటగా పాడారు పాత తరపు భక్తులు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా. ఈ పాటలో అడుగుతాడు దేవుణ్ణి, చాలా స్పష్టంగా అడుగుతాడు. థ్యాంక్ యూ. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి. అహం అంటే నేను అనే స్వయం, ఇహం అంటే ఈ లోకాశ. అహం ఇహం పాశాలై వ్యధల పాలు చేసినాయి. పొడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఒడలు అంటే తన దేహం, తన ఆత్మీయ జీవితం. పాప పొడలు అంటే పాపపు మచ్చలు నా మీద కనబడుతున్నాయి, నేను సహించలేకపోతున్నాను. నేనేంటి, ఈ జీవితం ఏంటి? చిచి, ఇలాంటి జీవితం జీవించాల్సిన వాడిని కాదు, జీవించాల్సిన దాన్ని కాదు. మరేంటి నేను ఇలా ఉన్నానేంటి?
అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి పొడలు పాప పొడల చేత ఏయమాయను. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత ఏయమాయను. కరుణాత్మశ్రీ కరుణాత్మశ్రీ ఈ కరుణమించి శరణమీయుమా. తృణమైన బ్రతుకు తూలిపోగా జాలి చూపుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? మీ లోపం మీద మీరు గుర్తుపట్టారా? ఇప్పుడు మీకు ఏది అవసరమై ఉంది? మనకేది అవసరమై ఉంది? మనం ఆత్మను కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉన్నాం. కానీ ఎంత కలిగి ఉన్నాం? నీకంటే మెరిట్గా ఉన్న వాళ్ళను నువ్వు చూసి కృంగిపోవాలి. నీకంటే కొంచెం ఎక్కువ ఆత్మని కలిగి ఉన్నారు, నువ్వు కొంచెం తక్కువగా. నువ్వు దాన్ని బట్టి కృంగిపోయి కుమిలిపోయి నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. నాకు ఆత్మని అయ్యా అని అడుగు. నాకు బలమి అయ్యా అని అడుగు. నేను నిలబడాలి, అనేకుల్ని నిలబెట్టాలి, నేను వెలగాలి, అనేకులకు వెలుగుగా ప్రసరించాలి. ఆ లోపాన్ని నేను గుర్తుపట్టలేదయ్యా. మనకి ఈ లోపం అర్థం కాదు. ఎందుకంటే కాస్త కోస్త ఆత్మీయత ఉంటుంది కదా మన దగ్గర, దాన్ని చూసి మోసపోతుంటాం. ఇంతవరకేనేమోలే, ఎంతవరకేనే మన కెపాసిటీ అని. కాదు, నువ్వు ఎంత పొందగోరావో అంతా నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధం. నువ్వు ఆయన అడుగుతా ఉంటే ఇలా పరిపూర్ణంగా నింపుతాడు నిన్ను. అలా పరిపూర్ణ ఆత్మతో నింపబడినప్పుడు స్టెఫను చేసినట్టు నువ్వు చేయగలవు, క్షమించగలవు. అలా పరిపూర్ణ ఆత్మతో నింపబడగలిగినప్పుడు పౌలు జయించినట్టు శరీరేచ్ఛలను జయించగలవు. అలా పరిపూర్ణ ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడు మోషే అనేక జనాంగాన్ని నడిపించినట్టు నడిపించగలవు. ఇదంతా ఆత్మశక్తిలోనే ఉంది. రహస్యమంతా అక్కడే ఉంది. అలా నింపబడగలిగితే రోగులను బాగు చేయగలవు, ప్రభు రాజ్యాన్ని నిర్మించగలవు, ప్రభు చిత్తాన్ని చెయ్యగలవు, పరిశుద్ధతను సాధించగలవు. మనకు ఆశ పరిశుద్ధత కావాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అది కూడా చేయగలం. ఇదంతా మనం పొందుకున్నట్లు కొద్ది గొప్ప పొందిన ఆత్మతో తృప్తి చెందక కంప్లీట్గా ఆత్మతో నింపబడినట్లు మానక మనం ప్రార్థన చేద్దామా? గోజాడుకుందామా దేవుణ్ణి? అప్పుడు మాత్రమే పాత నిబంధన ప్రవక్తలు, ప్రభు అయిన యేసుక్రీస్తు, అపోస్తలులాగా నువ్వు ప్రస్తుతం చూస్తున్న పరిశుద్ధులు ఎలాగైతే జయించగలిగి నిలబడగలిగారో అలాగున నిలిచి నువ్వు వెలిగించబడగలుగుతావు, ఫలించగలుగుతావు, అనేక మందికి మాదిరిగా ఉండగలుగుతావు. ఆ ఆత్మీయతను నువ్వు సాధించున్నట్లు దేవుణ్ణి అడగాలి. వరాలను చూసి భ్రమపడొద్దు. వరము వేరు, బలము వేరు. వరం ఉంటే అంతవరకే.
యేసు ప్రభు ఆ శక్తి పొందాడు, ఆత్మ బలము పొందాడు. లేండి. మీకు ఒక మాట, మీ కళ్ళ ముందు ఆత్మీయ జీవితంలో ఎవరైనా నిలవలేక తొట్టుపడితే వాళ్ళని తిట్టొద్దు. మీ కళ్ళ ముందు ఆత్మీయ జీవితంలో నిలవలేక ఎవరైనా తొట్టుపడితే, త్రోవ తప్పితే, పొరపాటులో పడితే వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళకి అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆ లోపాన్ని చెప్పు. నువ్వు దేవుని సంబంధివే గాని తగినంత శక్తి నువ్వు పొందుకోలేదు, తగినంత శక్తి నువ్వు పొందుకోలేదు. ఆ శక్తి పొందుకుంటే నువ్వు నిలవగలుగుతావు అని బలపరచండి. దేవుని పాదాలను ఆశ్రయించు. చెల్లి, నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, అప్పుడు జయించగలుగుతావు అని తొట్టుపడ్డ వాళ్ళని నువ్వు లేవనెత్తాలే గానీ తిట్టకూడదు, నిందించకూడదు. దీన్ని గుర్తించు. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నీ తోటి వారిని కూడా ఆ విధంగా బలపరచు. కొంచెం శక్తి కలిగిన వాడు కొంచెం మాత్రమే కార్యాలు సాధించగలుగుతాడు, కొంచెం మాత్రమే పరిశుద్ధుడిగా ఉండగలుగుతాడు. ఎక్కువ ఆత్మను పొందినవాడు ఎక్కువ పవిత్రతను సాధించగలుగుతాడు. లోపమంతా ఇందులోనే ఉందనేది మొదటి అంశంలోనూ రెండవ అంశంలో కూడా మొదటి కూటం రెండు కూటాలు అదే చెప్పాను నేను. అయితే ముందు కూటంలో వేరే సంగతులు కొన్ని మెన్షన్ చేశాను, కానీ మూల అంశం అదే. అయినా అది కూడా పెట్టుకొని వినండి, మరికొంత సమాచారం మీకు దొరుకుతుంది. అందరూ తలలోంచి కళ్ళు మూయండి. బాప్తిస్మం పొందిన నేను ఎందుకు కరెక్ట్ గా ఉండలేకపోతున్నాను, ఎందుకు చంచలంగా ఉంటున్నానంటే శక్తి లోపం వల్ల. నువ్వు పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటుగా దేవుని ఆత్మ సహాయాన్ని ఇంకా ఎక్కువ శక్తితో నింపబడు. నీకే అర్థమవుతుంటది. శక్తి నింపబడే కొద్దీ ఇంతవరకు నీ వల్ల కానివి నువ్వు జయించగలుగుతా ఉంటావు. ఇంతవరకు నీకు చేత కానివి నువ్వు సాధించగలుగుతూ ఉంటావు. దేవుడు తన శక్తిని నీకు నింపాడంటానికి ఇదే నిరూపణ. ఇంతవరకు ఏ బలహీనతలు అధిగమించడం నీ వల్ల కాలేదో వాటిని చాలా సులభంగా జయించగలుగుతావు. ఆత్మశక్తి నీకుంటే ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, నీ మహాకృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దాసుని వాడుకొని దేవా, మేము ఆత్మ పూర్ణులవునట్లుగా ఏ విధముగా నీ ఆత్మ చేత నింపబడి ఈ లోకములో నీ కొరకు వెలిగే భాగ్యము దేవా, నీ కొరకు పనిచేసే భాగ్యము మాకు దయచేసావు, నీవు మాకు తెలియపరిచావు తండ్రి. ఈరోజు మాలో ఉన్న లోపములన్నీ తొలగించి దేవా, మేము దేనికి దాసులై ఉన్నామో దేవా, వాటన్నిటి నుండి విడుదల కలిగి నీ ఆత్మ చేత, నీ ఆత్మ బలము చేత అపోస్తల వలె పరిచర్య చేయనట్లుగా అనేక మందిని మార్చునట్లుగా నీ ఆత్మ బలమును మరొకసారి మా మీదకు పంపించి దేవా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపి నీ బలముతో దుష్ట సైతాను కార్యములన్నిటినీ మేము జయించినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా చక్కని విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా మరొకసారి వినండి. మంచిది. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి, కీడి నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వచ్చే శనివారం, రెండో శనివారం కనుక ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది. యథావిధిగా రాత్రి 9 గంటలకల్లా ఆన్లైన్ ప్రార్థన ప్రారంభించబడిద్ది. సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. కాబట్టి మీరందరూ కలిసి రండి. మనలో మీ ఇరుగు పొరుగు వారు కూడా తెలియజేసి ఆ రోజు తీసుకుని రండి. అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కూడా దైవజనులు ఆ రోజు మనకు అందిస్తారు. కనుక వచ్చే శనివారం ఆన్లైన్ ప్రార్థన ఉంది, సంపూర్ణ రాత్రికాల ప్రార్థన ఉంది. కనుక దయచేసి గమనించండి. అలాగే లైవ్లో ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, కొన్ని బలహీనతల మధ్య మరి కొన్ని ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు. మీ అందరి కోసం కలిపి మేము ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరు నూనె బాటిల్ ఏదైనా మీ దగ్గర ఉంటే అది కూడా మీ చేత పట్టుకోండి, మేము ప్రార్థన చేస్తాం. మీరు విశ్వాసంతో వెళ్ళండి, దేవుడి కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. మీరున్న దగ్గరే ఉండి కనులు మూసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమస్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు నైనా. ఈ శుభవేళ ఇంతవరకు ఎన్నో సంగతులు నైనా మేము ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఇంతవరకు నైనా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ బిడ్డలందరి కొరకు మరోసారి ప్రార్థిస్తుండగా సహాయం చేయి. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, బంధకాలలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, యేసు నామములో ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగాక. నైనా ఎట్టి బలహీనతలైన యేసు నామములో తొలగిపోవునుగాక. సంపూర్ణ స్వస్థత కలిగేదానికి సహాయం చేయండి. అలాగే నైనా వ్యాపారాలు దీవించండి, పనిపాటల్లో తోడే ఉండండి. చేస్తున్న కార్యాలు నీ కృపతో సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వేటి కొరకు నీ బిడ్డలు నైనా ఆశ కలిగి మానక నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు నామములో ప్రతి ప్రార్థనలకు గొప్ప జవాబులు కలుగునుగాక. మరలా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పే కృప దయచేనైనా. ఎంత మొండి సమస్యలైనా, ఎంత జటిలమైన పరిస్థితులైనా యేసు నామములో సమాధానం కలుగునుగాక. ప్రభువా, ప్రార్థిస్తుండగా సహాయం చేయి. వారి చేతిలో ఉన్న నూనెను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తముగా మార్చండి. అది వినియోగించినప్పుడు ఎక్కడైతే రాసి ప్రార్థన చేస్తారో అక్కడల్లా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగునుగాక. సాక్ష్యాలతో నీ నామాన్ని మహింపరచుకునే కృప మాకు అనుగ్రహించండి. అలాగే నేను ఇక్కడ లైవ్లో కూడా ఉండే అనేక మంది బిడ్డలు ప్రభువా శ్రద్ధగా నీ మాటలు విని ఇంతవరకు నీ సన్నిధిలో ఉండగా వారి కుటుంబాల్లో, జీవితాల్లో, పనైనా వ్యక్తిగత విషయాల్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారో యేసు నామములో అవన్నీ తొలగిపోవునుగాక. నీ బిడ్డలు కూడా సమాధానం కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మీరు ప్రార్థన చేయండి. మరి విజయవాడ మాత్రమే కాదు, ఖమ్మం, అలాగే ఇందాక చెప్పారు కదా అవినిగడ్డ వైపు కూడా కొన్ని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలంతో నిండిపోయినాయి, నీళ్ళతో నిండిపోయినాయి. కాబట్టి దయచేసి అట్లాంటి ప్రజలకు దేవుడు తన కృపను అనుగ్రహించలాగున మరలా ప్రజలందరూ మునుపటి కంటే ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును పొందుకునేటట్లుగా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అన్న చెప్పినట్లుగా మీరు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నట్లయితే విజయవాడ కానీ, ఖమ్మం కానీ, ఏవైతే వరదలు వచ్చినాయో, ఇళ్ళ మధ్యలోకి నీళ్ళు వచ్చినాయో అలాంటి ప్రాంతాలకు సమీపంగా ఉన్న ప్రజలు కూడా గమనించి ఎవరైతే సురక్షితమైన ప్రాంతాల్లో ఉన్నారో వారంతా కూడా మీ సమీపంలో ఉన్న వారికి సహాయం చేయాలని దైవజనులు పిలిపించారు. కనుక మరి ఎక్కడెక్కడ ఉండి వింటున్నారో ఈ మాటలు, మీరున్న ప్రాంతాలకు మీరు కూడా వెళ్ళి మరి ఆ సమాచారం తెలుసుకొని మీ వంతుగా మీరు కూడా 10 మందికి ప్రభు ప్రేమను చూపవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. ప్రభు బల్ల తీసుకునే వాళ్ళు కూడా శ్రద్ధగా కూర్చొని ప్రార్థనలో ఉండి, పరిచారకులు మీకు ప్రభు బల్ల ఇస్తారు, అప్పుడు ప్రార్థనలో ఉండి ప్రభు బల్లలో చేయవేయండి. మరి ఇంతవరకు లైవ్లో ఉండి ఈ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.